అనేది ఈసారి వస్తుందో లేదా, లేక మీ యొక్క పేరు అనేది పథకంలో నుంచి తొలగించారా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈజీగా మీరైతే తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. సో ఇది మనకు రైతులకు పెట్టుబడి సాయాన్ని ప్రతి ఏటా కూడా అందివ్వడం కోసం అయితే తీసుకురావడం జరిగింది. ఈ పథకం కింద రైతుల ఖాతాల్లోకి ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 18 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. సో అంటే 36,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి వచ్చాయన్నమాట. ఇక 19వ విడతకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రీసెంట్లీ మనకు ఊహించని శుభవార్త ప్రకటించారనమాట. సో ఈ యొక్క పథకాన్ని మనకు మెయిన్గా ఎందుకు తీసుకొచ్చారంటే రైతులకు పెట్టుబడి సాయాన్ని అందివ్వడం కోసం. సో వాళ్ళు పంట పెట్టుబడి సాయం సమయంలో వాళ్ళు పంట పనులు చేసుకోవడానికి ఈ యొక్క డబ్బులు అనేది ఇస్తే కొంచెమైనా సరే వాళ్ళకి హెల్ప్గా ఉంటుంది. సో ఏదో ఒక పనులు అయితే జరిగించుకోవడానికి వ్యవసాయానికి సంబంధించి అయితే వాడుకుంటారనే ఉద్దేశంతో పెట్టుబడి నిధుల కింద అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏటా 6,000 రూపాయలని అయితే రైతుల ఖాతాల్లోకి ఇస్తుంది. 2018 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా కరోనా టైంలోనూ ఏ టైంలో అయినా సరే ఒక పథకం అయితే ఇది మనకు రన్నింగ్లో అయితే ఉందన్నమాట. సో దీన్ని అయితే మనకు ఖచ్చితంగా అమలు చేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. రీసెంట్లీ మనకు మోదీ 3.0 సందర్భంగా రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి మనకు 2 విడతల డబ్బులు అయితే విడుదల చేశారన్నమాట. 2024 సంవత్సరానికి 25కి సంబంధించి. సో ఈ యొక్క డబ్బులు అనేది మనకు ప్రతి ఏటా కూడా ఏ విధంగా పడతాయంటే, సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా గుర్తుపెట్టుకోండి, మనకు ఈ యొక్క ప్రతి 4 నెలలకి ఒకసారి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి 2,000 రూపాయలు అయితే ఖాతాల్లోకి విడుదల చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మార్చి లోపు అయితే ఈ యొక్క విడత వేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి డేట్ అయితే అనౌన్స్ చేశారు. సో డేట్ అనేది తెలుసుకోబోయే ముందుగా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి భారీగా మనకు పెంచారని చెప్పాను కదా. సో దానికి సంబంధించి అయితే మనం అప్డేట్ అయితే క్లారిటీగా చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క 18 విడతల డబ్బులను అయితే కంప్లీట్ చేసింది. ఇక 19వ విడతకు వెళ్లే ముందు రైతులకు సంబంధించి ఇస్తున్నటువంటి పెట్టుబడి సాయం 6,000 రూపాయలని కాస్త మనకు 10,000 రూపాయల వరకు పెంచేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉండగా చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో ఇప్పటికే మన యొక్క కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, అలాగే మనకు ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, వీరందరూ కూడా ఏం చెప్తున్నారంటే రైతులకు ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఇస్తాము, రైతులకి మరింత మేలు చేకూరే విధంగా మనకు 2025-26 సంవత్సరాలకు సంబంధించినటువంటి బడ్జెట్ అయితే మేము ప్రతిపాదిస్తున్నామని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగిందనమాట. సో ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం అనగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఈ తాజా మనకు వివరాలతో మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఆధార్ కార్డుని లింక్ చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈసారి డబ్బులు అయితే వస్తాయి. సో వారికి కాకుండా మిగతా వాళ్ళకి డబ్బులు అయితే రావన్నమాట. సో మీ యొక్క పేరు అనేది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన అర్హుల లిస్టులో ఉన్నట్లయితే మీ యొక్క పేరు అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి లాస్ట్ టైం అంటే 8వ విడత విడుదల చేసినప్పుడు డబ్బులు అనేది ఈకేవైసీ కారణంగా ఆగిపోయి ఉంటుందో అటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఈకేవైసీ చేసుకుంటే మనకు 8వ విడత అంటే 18వ విడత ప్లస్ 19వ విడత రెండు కలిపి ఒక్కొక్కరి ఖాతాలోకి 4,000 రూపాయలు అయితే పడతాయన్నమాట. సో ఎవరికైతే 18వ విడత 2,000 రూపాయలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా 2,000 రూపాయలు వస్తాయి 19వ విడత అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఫిబ్రవరి 24వ తారీఖున సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవడం అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో మనకు ఫిబ్రవరి 24వ తారీఖున సోమవారం రోజు వస్తుంది అనమాట. సో ఈ యొక్క సోమవారం రోజు నుంచి అందరి ఖాతాల్లోకి అయితే జమ అవుతాయండి. అయితే కొంతమందికి రావన్నమాట. ఎవరెవరికి రావంటే ఎవరైతే 5 ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉండినటువంటి వాళ్ళు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రభుత్వ శాఖల్లో పనిచేసేటువంటి వారికి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వారికి, అలాగే మనకు వచ్చేసి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అనర్హత అయితే వచ్చిందనమాట. సో టోటల్గా మనకు ఈ విధానాలు అయితే ఇచ్చారు. ఇక మనకు రైతులకు సంబంధించి మనకు ఈ యొక్క
పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో, సో ఇక క్రెడిట్ కార్డ్ అమౌంట్ని కూడా మనకు దాదాపు 5 లక్షల రూపాయల వరకు అయితే పెంచారనమాట. సో గతంలో మనకు 3 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి లిమిట్ని ఇప్పుడు 5 లక్షల రూపాయల వరకు ఇంక్రీజ్ అయితే చేసింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. సో ఎవరైనా సరే ఇంకా కిసాన్ క్రెడిట్ కార్డ్ అని తీసుకోకపోతే వెంటనే మీరు మీ యొక్క బ్యాంక్కి వెళ్ళేసి మీరైతే తీసుకోవచ్చు, లేదా మీరు ఆన్లైన్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఫర్దర్గా డేట్స్ మార్చినా ఏదైనా సరే చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఈ యొక్క రైతులకు సంబంధించి మరొక శుభవార్త కూడా అయితే ప్రకటిస్తున్నారనమాట. సో అదేంటంటే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మనకు ఈ యొక్క ఎరువులు, పురుగుల మందులు అవి కొనుక్కుంటారు కదా రైతులు, సో వీటికి కూడా ప్రత్యేకమైనటువంటి సబ్సిడీని కూడా ఇవ్వాలని చెప్పేసి మన యొక్క కేంద్రం అయితే మనకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైతే ఆదేశాలు కూడా జారీ చేసింది. సో దీనికి సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ అంతా కూడా మేమైతే ఇస్తాము, అయితే మీరు ఈ యొక్క సబ్సిడీ రేట్లకే మీరు ఇవ్వండి, ఎక్స్ట్రా రేట్లకి అయితే మీరు ఇవ్వద్దని నరేంద్ర మోడీ గారు అయితే మనకు ఆయా రాష్ట్రాలకైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకైతే వినతులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి మనకు ఈసారి నుంచి ఎరువుల ధరలు కూడా అయితే మనకు బాగా అయితే తగ్గబోతున్నాయి. సో ఎరువుల కొనుగోలు నిమిత్తమే సబ్సిడీ వచ్చేసి మనకు దాదాపు 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయల మధ్యలో అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క మొత్తంగా చూసుకున్నట్లయితే ఎరువులకు వచ్చేసి ఒక 4,000 రూపాయల బెనిఫిట్ అనేది వచ్చిన, అలాగే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పెట్టుబడి సాయంగా 6,000 రూపాయలు వచ్చిన, టోటల్గా మనకు కేంద్రం నుంచి 10,000 రూపాయల బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకు చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకు కేంద్రం నుంచి రైతులకు ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి 19వ విడత డబ్బులు అయితే విడుదల చేసేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త రైతులకైతే ప్రకటించింది. రైతుల ఖాతాలలోకి ఈ డబ్బులు అనేది మనకు ఈసారి ఎంత జమ కాబోతున్నాయి, అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి అమౌంట్ అనేది మనకు భారీగా పెంచడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే విధంగా మనకు ఇప్పుడు ప్రజెంట్ అర్హుల లిస్ట్ అయితే మనకు విడుదల చేశారండి. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే చాలు, ఆటోమేటిక్గా మీకు ఈ స్కీమ్ అనేది ఈసారి వస్తుందో లేదా, లేక మీ యొక్క పేరు అనేది పథకంలో నుంచి తొలగించారా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈజీగా మీరైతే తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. సో ఇది మనకు రైతులకు పెట్టుబడి సాయాన్ని ప్రతి ఏటా కూడా అందివ్వడం కోసం అయితే తీసుకురావడం జరిగింది. ఈ పథకం కింద రైతుల ఖాతాల్లోకి ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 18 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. సో అంటే 36,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి వచ్చాయన్నమాట. ఇక 19వ విడతకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రీసెంట్లీ మనకు ఊహించని శుభవార్త ప్రకటించారనమాట. సో ఈ యొక్క పథకాన్ని మనకు మెయిన్గా ఎందుకు తీసుకొచ్చారంటే రైతులకు పెట్టుబడి సాయాన్ని అందివ్వడం కోసం. సో వాళ్ళు పంట పెట్టుబడి సాయం సమయంలో వాళ్ళు పంట పనులు చేసుకోవడానికి ఈ యొక్క డబ్బులు అనేది ఇస్తే కొంచెమైనా సరే వాళ్ళకి హెల్ప్గా ఉంటుంది. సో ఏదో ఒక పనులు అయితే జరిగించుకోవడానికి వ్యవసాయానికి సంబంధించి అయితే వాడుకుంటారనే ఉద్దేశంతో పెట్టుబడి నిధుల కింద అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏటా 6,000 రూపాయలని అయితే రైతుల ఖాతాల్లోకి ఇస్తుంది. 2018 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా కరోనా టైంలోనూ ఏ టైంలో అయినా సరే ఒక పథకం అయితే ఇది మనకు రన్నింగ్లో అయితే ఉందన్నమాట. సో దీన్ని అయితే మనకు ఖచ్చితంగా అమలు చేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. రీసెంట్లీ మనకు మోదీ 3.0 సందర్భంగా రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి మనకు 2 విడతల డబ్బులు అయితే విడుదల చేశారన్నమాట. 2024 సంవత్సరానికి 25కి సంబంధించి. సో ఈ యొక్క డబ్బులు అనేది మనకు ప్రతి ఏటా కూడా ఏ విధంగా పడతాయంటే, సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా గుర్తుపెట్టుకోండి, మనకు ఈ యొక్క ప్రతి 4 నెలలకి ఒకసారి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి 2,000 రూపాయలు అయితే ఖాతాల్లోకి విడుదల చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మార్చి లోపు అయితే ఈ యొక్క విడత వేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి డేట్ అయితే అనౌన్స్ చేశారు. సో డేట్ అనేది తెలుసుకోబోయే ముందుగా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి భారీగా మనకు పెంచారని చెప్పాను కదా. సో దానికి సంబంధించి అయితే మనం అప్డేట్ అయితే క్లారిటీగా చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క 18 విడతల డబ్బులను అయితే కంప్లీట్ చేసింది. ఇక 19వ విడతకు వెళ్లే ముందు రైతులకు సంబంధించి ఇస్తున్నటువంటి పెట్టుబడి సాయం 6,000 రూపాయలని కాస్త మనకు 10,000 రూపాయల వరకు పెంచేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉండగా చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో ఇప్పటికే మన యొక్క కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, అలాగే మనకు
ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే రైతులకు ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఇస్తాము, రైతులకి మరింత మేలు చేకూరే విధంగా మనకు 2025-26 సంవత్సరాలకు సంబంధించినటువంటి బడ్జెట్లు అయితే మేము ప్రతిపాదిస్తున్నామని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగిందనమాట. సో ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం అనగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఈ తాజా మనకు వివరాలతో మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఆధార్ కార్డుని లింక్ చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈసారి డబ్బులు అయితే వస్తాయి. సో వారికి కాకుండా మిగతా వాళ్ళకి డబ్బులు అయితే రావన్నమాట. సో మీ యొక్క పేరు అనేది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన అర్హుల లిస్టులో ఉన్నట్లయితే మీ యొక్క పేరు అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి లాస్ట్ టైం అంటే 8వ విడత విడుదల చేసినప్పుడు డబ్బులు అనేది ఈకేవైసీ కారణంగా ఆగిపోయి ఉంటుందో అటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఈకేవైసీ చేసుకుంటే మనకు 8వ విడత అంటే 18వ విడత ప్లస్ 19వ విడత రెండు కలిపి ఒక్కొక్కరి ఖాతాలోకి 4,000 రూపాయలు అయితే పడతాయి అనమాట. సో ఎవరికైతే 18వ విడత 2,000 రూపాయలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా 2,000 రూపాయలు వస్తాయి 19వ విడత అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఫిబ్రవరి 24వ తారీఖున సాయంత్రం 4:30 నుంచి రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవడం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనకు ఫిబ్రవరి 24వ తారీఖున సోమవారం రోజు వస్తుంది అనమాట. సో ఈ యొక్క సోమవారం రోజు నుంచి అందరి ఖాతాల్లోకి అయితే జమ అవుతాయండి. అయితే కొంతమందికి రావన్నమాట. ఎవరెవరికి రావంటే ఎవరైతే 5 ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉండినటువంటి వాళ్ళు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రభుత్వ శాఖల్లో పనిచేసేటువంటి వారికి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వారికి, అలాగే మనకు వచ్చేసి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అనర్హత అయితే వచ్చిందనమాట. సో టోటల్గా మనకు ఈ విధానాలు అయితే ఇచ్చారు. ఇక మనకు రైతులకు సంబంధించి మనకు ఈ యొక్క పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో, సో ఇక క్రెడిట్ కార్డ్ అమౌంట్ని కూడా మనకు దాదాపు 5 లక్షల రూపాయల వరకు అయితే పెంచారనమాట. సో గతంలో మనకు 3 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి లిమిట్ని ఇప్పుడు 5 లక్షల రూపాయల వరకు ఇంక్రీజ్ అయితే చేసింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. సో ఎవరైనా సరే ఇంకా కిసాన్ క్రెడిట్ కార్డ్ అని తీసుకోకపోతే వెంటనే మీరు మీ యొక్క బ్యాంక్కి వెళ్ళేసి మీరైతే తీసుకోవచ్చు, లేదా మీరు ఆన్లైన్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఫర్దర్గా డేట్స్ మార్చినా ఏదైనా సరే చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఈ యొక్క రైతులకు సంబంధించి మరొక శుభవార్త కూడా అయితే ప్రకటిస్తున్నారనమాట. సో అదేంటంటే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మనకు ఈ యొక్క ఎరువులు, పురుగుల మందులు అవి కొనుక్కుంటారు కదా రైతులు. సో వీటికి కూడా ప్రత్యేకమైనటువంటి సబ్సిడీని కూడా ఇవ్వాలని చెప్పేసి మన యొక్క కేంద్రం అయితే మనకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైతే ఆదేశాలు కూడా జారీ చేసింది. సో దీనికి సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ అంతా కూడా మేమైతే ఇస్తాము. అయితే మీరు ఈ యొక్క సబ్సిడీ రేట్లకే మీరు ఇవ్వండి, ఎక్స్ట్రా రేట్లకి అయితే మీరు ఇవ్వద్దని నరేంద్ర మోడీ గారు అయితే మనకు ఆయా రాష్ట్రాలకైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకైతే వినతులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి మనకు ఈసారి నుంచి ఎరువుల ధరలు కూడా అయితే మనకు బాగా అయితే తగ్గబోతున్నాయి. సో ఎరువుల కొనుగోలు నిమిత్తమే సబ్సిడీ వచ్చేసి మనకు దాదాపు 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయల మధ్యలో అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క మొత్తంగా చూసుకున్నట్లయితే ఎరువులకు వచ్చేసి ఒక 4,000 రూపాయల బెనిఫిట్ అనేది వచ్చిన, అలాగే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పెట్టుబడి సాయంగా 6,000 రూపాయలు వచ్చిన, టోటల్గా మనకు కేంద్రం నుంచి 10,000 రూపాయల బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకు చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకు కేంద్రం నుంచి రైతులకు ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి 19వ విడత డబ్బులు అయితే విడుదల చేసేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త రైతులకైతే ప్రకటించింది. రైతుల ఖాతాలలోకి ఈ డబ్బులు అనేది మనకు ఈసారి ఎంత జమ కాబోతున్నాయి, అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి అమౌంట్ అనేది మనకు భారీగా పెంచడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే విధంగా మనకు ఇప్పుడు ప్రజెంట్ అర్హుల లిస్ట్ అయితే మనకు విడుదల చేశారండి. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే చాలు, ఆటోమేటిక్గా మీకు ఈ స్కీమ్ అనేది ఈసారి వస్తుందా లేదా, లేక మీ యొక్క పేరు అనేది పథకంలో నుంచి తొలగించారా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈజీగా మీరైతే తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. సో ఇది మనకు రైతులకు పెట్టుబడి సాయాన్ని ప్రతి ఏటా కూడా అందివ్వడం కోసం అయితే తీసుకురావడం జరిగింది. ఈ పథకం కింద రైతుల ఖాతాల్లోకి ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 18 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. సో అంటే 36,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి వచ్చాయన్నమాట. ఇక 19వ విడతకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
రీసెంట్లీ మనకు ఊహించని శుభవార్త ప్రకటించారనమాట. సో ఈ యొక్క పథకాన్ని మనకు మెయిన్గా ఎందుకు తీసుకొచ్చారంటే రైతులకు పెట్టుబడి సాయాన్ని అందివ్వడం కోసం. సో వాళ్ళు పంట పెట్టుబడి సాయం సమయంలో వాళ్ళు పంట పనులు చేసుకోవడానికి ఈ యొక్క డబ్బులు అనేది ఇస్తే కొంచెమైనా సరే వాళ్ళకి హెల్ప్గా ఉంటుంది. సో ఏదో ఒక పనులు అయితే జరిగించుకోవడానికి వ్యవసాయానికి సంబంధించి అయితే వాడుకుంటారనే ఉద్దేశంతో పెట్టుబడి నిధుల కింద అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏటా 6,000 రూపాయలను అయితే రైతుల ఖాతాల్లోకి ఇస్తుంది. 2018 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా కరోనా టైంలోనూ ఏ టైంలో అయినా సరే ఒక పథకం అయితే ఇది మనకు రన్నింగ్లో అయితే ఉందన్నమాట. సో దీన్ని అయితే మనకు ఖచ్చితంగా అమలు చేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. రీసెంట్లీ మనకు మోదీ 3.0 సందర్భంగా రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి మనకు 2 విడతల డబ్బులు అయితే విడుదల చేశారన్నమాట. 2024 సంవత్సరానికి 25కి సంబంధించి. సో ఈ యొక్క డబ్బులు అనేది మనకు ప్రతి ఏటా కూడా ఏ విధంగా పడతాయంటే, సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా గుర్తుపెట్టుకోండి, మనకు ఈ యొక్క ప్రతి 4 నెలలకి ఒకసారి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి 2,000 రూపాయలు అయితే ఖాతాల్లోకి విడుదల చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మార్చి లోపు అయితే ఈ యొక్క విడత వేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి డేట్ అయితే అనౌన్స్ చేశారు. సో డేట్ అనేది తెలుసుకోబోయే ముందుగా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి భారీగా మనకు పెంచారని చెప్పాను కదా. సో దానికి సంబంధించి అయితే మనం అప్డేట్ అయితే క్లారిటీగా చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క 18 విడతల డబ్బులను అయితే కంప్లీట్ చేసింది. ఇక 19వ విడతకు వెళ్లే ముందు రైతులకు సంబంధించి ఇస్తున్నటువంటి పెట్టుబడి సాయం 6,000 రూపాయలని కాస్త మనకు 10,000 రూపాయల వరకు పెంచేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉండగా చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో ఇప్పటికే మన యొక్క కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, అలాగే మనకు ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే రైతులకు ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఇస్తాము, రైతులకి మరింత మేలు చేకూరే విధంగా మనకు 2025-26 సంవత్సరాలకు సంబంధించినటువంటి బడ్జెట్లు అయితే మేము ప్రతిపాదిస్తున్నామని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగిందనమాట. సో ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం అనగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఈ తాజా మనకు వివరాలతో మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఆధార్ కార్డుని లింక్ చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈసారి డబ్బులు అయితే వస్తాయి. సో వారికి కాకుండా మిగతా వాళ్ళకి డబ్బులు అయితే రావన్నమాట. సో మీ యొక్క పేరు అనేది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన అర్హుల లిస్టులో ఉన్నట్లయితే మీ యొక్క పేరు అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి లాస్ట్ టైం అంటే 8వ విడత విడుదల చేసినప్పుడు డబ్బులు అనేది ఈకేవైసీ కారణంగా ఆగిపోయి ఉంటుందో అటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఈకేవైసీ చేసుకుంటే మనకు 8వ విడత అంటే 18వ విడత ప్లస్ 19వ విడత రెండు కలిపి ఒక్కొక్కరి ఖాతాలోకి 4,000 రూపాయలు అయితే పడతాయి అనమాట. సో ఎవరికైతే 18వ విడత 2,000 రూపాయలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా 2,000 రూపాయలే వస్తాయి 19వ విడత అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఫిబ్రవరి 24వ తారీఖున సాయంత్రం 4:30 నుంచి రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవడం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనకు ఫిబ్రవరి 24వ తారీఖున సోమవారం రోజు వస్తుంది అనమాట. సో ఈ యొక్క సోమవారం రోజు నుంచి అందరి ఖాతాల్లోకి అయితే జమ అవుతాయండి. అయితే కొంతమందికి రావన్నమాట. ఎవరెవరికి రావంటే ఎవరైతే 5 ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉండినటువంటి వాళ్ళు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, మనకు ప్రభుత్వ శాఖల్లో పనిచేసేటువంటి వారికి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వారికి, అలాగే మనకు వచ్చేసి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అనర్హత అయితే వచ్చిందనమాట. సో టోటల్గా మనకు ఈ విధానాలు అయితే ఇచ్చారు. ఇక మనకు రైతులకు సంబంధించి మనకు ఈ యొక్క పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో, సో ఇక క్రెడిట్ కార్డ్ అమౌంట్ని కూడా మనకు దాదాపు 5 లక్షల రూపాయల వరకు అయితే పెంచారనమాట. సో గతంలో మనకు 3 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి లిమిట్ని ఇప్పుడు 5 లక్షల రూపాయల వరకు ఇంక్రీజ్ అయితే చేసింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. సో ఎవరైనా సరే ఇంకా కిసాన్ క్రెడిట్ కార్డ్ అని తీసుకోకపోతే వెంటనే మీరు మీ యొక్క బ్యాంక్కి వెళ్ళేసి మీరైతే తీసుకోవచ్చు, లేదా మీరు ఆన్లైన్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఫర్దర్గా డేట్స్ మార్చినా ఏదైనా సరే చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఈ యొక్క రైతులకు సంబంధించి మరొక శుభవార్త కూడా అయితే ప్రకటిస్తున్నారనమాట. సో అదేంటంటే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మనకు ఈ యొక్క ఎరువులు, పురుగుల మందులు అవి కొనుక్కుంటారు కదా రైతులు. సో వీటికి కూడా ప్రత్యేకమైనటువంటి సబ్సిడీని కూడా ఇవ్వాలని చెప్పేసి మన యొక్క కేంద్రం అయితే మనకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైతే ఆదేశాలు కూడా జారీ చేసింది. సో దీనికి సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ అంతా కూడా
మేమైతే ఇస్తాము. అయితే మీరు ఈ యొక్క సబ్సిడీ రేట్లకే మీరు ఇవ్వండి, ఎక్స్ట్రా రేట్లకి అయితే మీరు ఇవ్వద్దని నరేంద్ర మోడీ గారు అయితే మనకు ఆయా రాష్ట్రాలకైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకైతే వినతులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి మనకు ఈసారి నుంచి ఎరువుల ధరలు కూడా అయితే మనకు బాగా అయితే తగ్గబోతున్నాయి. సో ఎరువుల కొనుగోలు నిమిత్తమే సబ్సిడీ వచ్చేసి మనకు దాదాపు 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయల మధ్యలో అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క మొత్తంగా చూసుకున్నట్లయితే ఎరువులకు వచ్చేసి ఒక 4,000 రూపాయల బెనిఫిట్ అనేది వచ్చిన, అలాగే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పెట్టుబడి సాయంగా 6,000 రూపాయలు వచ్చిన, టోటల్గా మనకు కేంద్రం నుంచి 10,000 రూపాయల బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకు చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకు కేంద్రం నుంచి రైతులకు ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి 19వ విడత డబ్బులు అయితే విడుదల చేసేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త రైతులకైతే ప్రకటించింది. రైతుల ఖాతాలలోకి ఈ డబ్బులు అనేది మనకు ఈసారి ఎంత జమ కాబోతున్నాయి, అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి అమౌంట్ అనేది మనకు భారీగా పెంచడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే విధంగా మనకు ఇప్పుడు ప్రజెంట్ అర్హుల లిస్ట్ అయితే మనకు విడుదల చేశారండి. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే చాలు, ఆటోమేటిక్గా మీకు ఈ స్కీమ్ అనేది ఈసారి వస్తుందో లేదా, లేక మీ యొక్క పేరు అనేది పథకంలో నుంచి తొలగించారా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈజీగా మీరైతే తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. సో ఇది మనకు రైతులకు పెట్టుబడి సాయాన్ని ప్రతి ఏటా కూడా అందివ్వడం కోసం అయితే తీసుకురావడం జరిగింది. ఈ పథకం కింద రైతుల ఖాతాల్లోకి ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 18 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. సో అంటే 36,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి వచ్చాయన్నమాట. ఇక 19వ విడతకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రీసెంట్లీ మనకు ఊహించని శుభవార్త ప్రకటించారనమాట. సో ఈ యొక్క పథకాన్ని మనకు మెయిన్గా ఎందుకు తీసుకొచ్చారంటే రైతులకు పెట్టుబడి సాయాన్ని అందివ్వడం కోసం. సో వాళ్ళు పంట పెట్టుబడి సాయం సమయంలో వాళ్ళు పంట పనులు చేసుకోవడానికి ఈ యొక్క డబ్బులు అనేది ఇస్తే కొంచెమైనా సరే వాళ్ళకి హెల్ప్గా ఉంటుంది. సో ఏదో ఒక పనులు అయితే జరిగించుకోవడానికి వ్యవసాయానికి సంబంధించి అయితే వాడుకుంటారనే ఉద్దేశంతో పెట్టుబడి నిధుల కింద అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏటా 6,000 రూపాయలని అయితే రైతుల ఖాతాల్లోకి ఇస్తుంది. 2018 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా కరోనా టైంలోనూ ఏ టైంలో అయినా సరే ఒక పథకం అయితే ఇది మనకు రన్నింగ్లో అయితే ఉందన్నమాట. సో దీన్ని అయితే మనకు ఖచ్చితంగా అమలు చేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. రీసెంట్లీ మనకు మోదీ 3.0 సందర్భంగా రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి మనకు 2 విడతల డబ్బులు అయితే విడుదల చేశారన్నమాట. 2024 సంవత్సరానికి 25కి సంబంధించి. సో ఈ యొక్క డబ్బులు అనేది మనకు ప్రతి ఏటా కూడా ఏ విధంగా పడతాయంటే, సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా గుర్తుపెట్టుకోండి, మనకు ఈ యొక్క ప్రతి 4 నెలలకి ఒకసారి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి 2,000 రూపాయలు అయితే ఖాతాల్లోకి విడుదల చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మార్చి లోపు అయితే ఈ యొక్క విడత వేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి డేట్ అయితే అనౌన్స్ చేశారు. సో డేట్ అనేది తెలుసుకోబోయే ముందుగా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి భారీగా మనకు పెంచారని చెప్పాను కదా. సో దానికి సంబంధించి మనం అప్డేట్ అయితే క్లారిటీగా చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క 18 విడతల డబ్బులను అయితే కంప్లీట్ చేసింది. ఇక 19వ విడతకు వెళ్లే ముందు రైతులకు సంబంధించి ఇస్తున్నటువంటి పెట్టుబడి సాయం 6,000 రూపాయలని కాస్త మనకు 10,000 రూపాయల వరకు పెంచేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉండగా చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో ఇప్పటికే మన యొక్క కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, అలాగే మనకు ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, వీరందరూ కూడా ఏం చెప్తున్నారంటే రైతులకు ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఇస్తాము, రైతులకి మరింత మేలు చేకూరే విధంగా మనకు 2025-26 సంవత్సరాలకు సంబంధించినటువంటి బడ్జెట్ అయితే మేము ప్రతిపాదిస్తున్నామని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగిందనమాట. సో ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం అనగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఈ తాజా మనకు వివరాలతో మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఆధార్ కార్డుని లింక్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ఈసారి డబ్బులు అయితే వస్తాయి. సో వారికి కాకుండా మిగతా వాళ్ళకి డబ్బులు అయితే రావన్నమాట. సో మీ యొక్క పేరు అనేది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన అర్హుల లిస్టులో ఉన్నట్లయితే మీ యొక్క పేరు అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి లాస్ట్ టైం అంటే 8వ విడత విడుదల చేసినప్పుడు డబ్బులు అనేది ఈకేవైసీ కారణంగా ఆగిపోయి ఉంటుందో అటువంటి వారందరూ కూడా ఇప్పుడు
ఈకేవైసీ చేసుకుంటే మనకు 8వ విడత అంటే 18వ విడత ప్లస్ 19వ విడత రెండు కలిపి ఒక్కొక్కరి ఖాతాలోకి 4,000 రూపాయలు అయితే పడతాయి అనమాట. సో ఎవరికైతే 18వ విడత 2,000 రూపాయలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా 2,000 రూపాయలే వస్తాయి 19వ విడత అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఫిబ్రవరి 24వ తారీఖున సాయంత్రం 4:30 నుంచి రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవడం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనకు ఫిబ్రవరి 24వ తారీఖున సోమవారం రోజు వస్తుంది అనమాట. సో ఈ యొక్క సోమవారం రోజు నుంచి అందరి ఖాతాల్లోకి అయితే జమ అవుతాయండి. అయితే కొంతమందికి రావన్నమాట. ఎవరెవరికి రావంటే ఎవరైతే 5 ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉండినటువంటి వాళ్ళు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రభుత్వ శాఖల్లో పనిచేసేటువంటి వారికి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వారికి, అలాగే మనకు వచ్చేసి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అనర్హత అయితే వచ్చిందనమాట. సో టోటల్గా మనకు ఈ విధానాలు అయితే ఇచ్చారు. ఇక మనకు రైతులకు సంబంధించి మనకు ఈ యొక్క పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో, సో ఇక క్రెడిట్ కార్డ్ అమౌంట్ని కూడా మనకు దాదాపు 5 లక్షల రూపాయల వరకు అయితే పెంచారనమాట. సో గతంలో మనకు 3 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి లిమిట్ని ఇప్పుడు 5 లక్షల రూపాయల వరకు ఇంక్రీజ్ అయితే చేసింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. సో ఎవరైనా సరే ఇంకా కిసాన్ క్రెడిట్ కార్డ్ అని తీసుకోకపోతే వెంటనే మీరు మీ యొక్క బ్యాంక్కి వెళ్ళేసి మీరైతే తీసుకోవచ్చు, లేదా మీరు ఆన్లైన్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఫర్దర్గా డేట్స్ మార్చినా ఏదైనా సరే చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఈ యొక్క రైతులకు సంబంధించి మరొక శుభవార్త కూడా అయితే ప్రకటిస్తున్నారనమాట. సో అదేంటంటే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మనకు ఈ యొక్క ఎరువులు, పురుగుల మందులు అవి కొనుక్కుంటారు కదా రైతులు. సో వీటికి కూడా ప్రత్యేకమైనటువంటి సబ్సిడీని కూడా ఇవ్వాలని చెప్పేసి మన యొక్క కేంద్రం అయితే మనకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైతే ఆదేశాలు కూడా జారీ చేసింది. సో దీనికి సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ అంతా కూడా మేమైతే ఇస్తాము. అయితే మీరు ఈ యొక్క సబ్సిడీ రేట్లకే మీరు ఇవ్వండి, ఎక్స్ట్రా రేట్లకి అయితే మీరు ఇవ్వద్దని నరేంద్ర మోడీ గారు అయితే మనకు ఆయా రాష్ట్రాలకైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకైతే వినతులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి మనకు ఈసారి నుంచి ఎరువుల ధరలు కూడా అయితే మనకు బాగా అయితే తగ్గబోతున్నాయి. సో ఎరువుల కొనుగోలు నిమిత్తమే సబ్సిడీ వచ్చేసి మనకు దాదాపు 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయల మధ్యలో అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క మొత్తంగా చూసుకున్నట్లయితే ఎరువులకు వచ్చేసి ఒక 4,000 రూపాయల బెనిఫిట్ అనేది వచ్చిన, అలాగే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పెట్టుబడి సాయంగా 6,000 రూపాయలు వచ్చిన టోటల్గా మనకు కేంద్రం నుంచి 10,000 రూపాయల బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకు చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకు కేంద్రం నుంచి రైతులకు ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి 19వ విడత డబ్బులు అయితే విడుదల చేసేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త రైతులకైతే ప్రకటించింది. రైతుల ఖాతాలలోకి ఈ డబ్బులు అనేది మనకు ఈసారి ఎంత జమ కాబోతున్నాయి, అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి అమౌంట్ అనేది మనకు భారీగా పెంచడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే విధంగా మనకు ఇప్పుడు ప్రజెంట్ అర్హుల లిస్ట్ అయితే మనకు విడుదల చేశారండి. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే చాలు, ఆటోమేటిక్గా మీకు ఈ స్కీమ్ అనేది ఈసారి వస్తుందా లేదా, లేక మీ యొక్క పేరు అనేది పథకంలో నుంచి తొలగించారా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈజీగా మీరైతే తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. సో ఇది మనకు రైతులకు పెట్టుబడి సాయాన్ని ప్రతి ఏటా కూడా అందివ్వడం కోసం అయితే తీసుకురావడం జరిగింది. ఈ పథకం కింద రైతుల ఖాతాల్లోకి ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 18 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. సో అంటే 36,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి వచ్చాయన్నమాట. ఇక 19వ విడతకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రీసెంట్లీ మనకు ఊహించని శుభవార్త ప్రకటించారనమాట. సో ఈ యొక్క పథకాన్ని మనకు మెయిన్గా ఎందుకు తీసుకొచ్చారంటే రైతులకు పెట్టుబడి సాయాన్ని అందివ్వడం కోసం. సో వాళ్ళు పంట పెట్టుబడి సాయం సమయంలో వాళ్ళు పంట పనులు చేసుకోవడానికి ఈ యొక్క డబ్బులు అనేది ఇస్తే కొంచెమైనా సరే వాళ్ళకి హెల్ప్గా ఉంటుంది. సో ఏదో ఒక పనులు అయితే జరిగించుకోవడానికి వ్యవసాయానికి సంబంధించి అయితే వాడుకుంటారనే ఉద్దేశంతో పెట్టుబడి నిధుల కింద అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏటా 6,000 రూపాయల రైతుల ఖాతాల్లోకి ఇస్తుంది. 2018 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా కరోనా టైంలోనూ ఏ టైంలో అయినా సరే ఒక పథకం అయితే ఇది మనకు రన్నింగ్లో అయితే ఉందన్నమాట. సో దీన్ని అయితే మనకు ఖచ్చితంగా అమలు చేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. రీసెంట్లీ మనకు మోదీ 3.0 సందర్భంగా రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి మనకు 2 విడతల డబ్బులు అయితే విడుదల చేశారన్నమాట. 2024 సంవత్సరానికి
2025కి సంబంధించి. సో ఈ యొక్క డబ్బులు అనేది మనకు ప్రతి ఏటా కూడా ఏ విధంగా పడతాయంటే, సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా గుర్తుపెట్టుకోండి, మనకు ఈ యొక్క ప్రతి 4 నెలలకి ఒకసారి ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి 2000 రూపాయలు అయితే ఖాతాల్లోకి విడుదల చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మార్చి లోపు అయితే ఈ యొక్క విడత వేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి డేట్ అయితే అనౌన్స్ చేశారు. సో డేట్ అనేది తెలుసుకోబోయే ముందుగా ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి భారీగా మనకు పెంచారని చెప్పాను కదా. సో దానికి సంబంధించి అయితే మనం అప్డేట్ అయితే క్లారిటీగా చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క 18 విడతల డబ్బులను అయితే కంప్లీట్ చేసింది. ఇక 19వ విడతకు వెళ్లే ముందు రైతులకు సంబంధించి ఇస్తున్నటువంటి పెట్టుబడి సాయం 6000 రూపాయలని కాస్త మనకు 10,000 రూపాయల వరకు పెంచేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉండగా చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో ఇప్పటికే మన యొక్క కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, అలాగే మనకు ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, వీరందరూ కూడా ఏం చెప్తున్నారంటే రైతులకు ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఇస్తాము, రైతులకి మరింత మేలు చేకూరే విధంగా మనకు 2025-26 సంవత్సరాలకు సంబంధించినటువంటి బడ్జెట్ అయితే మేము ప్రతిపాదిస్తున్నామని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగిందనమాట. సో ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం అనగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఈ తాజా మనకు వివరాలతో మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఎవరైతే ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఆధార్ కార్డుని లింక్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ఈసారి డబ్బులు అయితే వస్తాయి. సో వారికి కాకుండా మిగతా వాళ్ళకి డబ్బులు అయితే రావన్నమాట. సో మీ యొక్క పేరు అనేది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన అర్హుల లిస్టులో ఉన్నట్లయితే మీ యొక్క పేరు అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఎవరైతే ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి లాస్ట్ టైం అంటే 8వ విడత విడుదల చేసినప్పుడు డబ్బులు అనేది ఈకేవైసీ కారణంగా ఆగిపోయి ఉంటుందో అటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఈకేవైసీ చేసుకుంటే మనకు 8వ విడత అంటే 18వ విడత ప్లస్ 19వ విడత రెండు కలిపి ఒక్కొక్కరి ఖాతాలోకి 4000 రూపాయలు అయితే పడతాయి అనమాట. సో ఎవరికైతే 18వ విడత 2000 రూపాయలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా 2000 రూపాయలు వస్తాయి 19వ విడత అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఫిబ్రవరి 24వ తారీఖున సాయంత్రం 4:30 నుంచి రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవడం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనకు ఫిబ్రవరి 24వ తారీఖున సోమవారం రోజు వస్తుంది అనమాట. సో ఈ యొక్క సోమవారం రోజు నుంచి అందరి ఖాతాల్లోకి అయితే జమ అవుతాయండి. అయితే కొంతమందికి రావన్నమాట. ఎవరెవరికి రావంటే ఎవరైతే 5 ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉండినటువంటి వాళ్ళు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రభుత్వ శాఖల్లో పనిచేసేటువంటి వారికి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వారికి, అలాగే మనకు వచ్చేసి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అనర్హత అయితే వచ్చిందనమాట. సో టోటల్గా మనకు ఈ విధానాలు అయితే ఇచ్చారు. ఇక మనకు రైతులకు సంబంధించి మనకు ఈ యొక్క పీఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో, సో ఇక క్రెడిట్ కార్డ్ అమౌంట్ని కూడా మనకు దాదాపు 5 లక్షల రూపాయల వరకు అయితే పెంచారనమాట. సో గతంలో మనకు 3 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి లిమిట్ని ఇప్పుడు 5 లక్షల రూపాయల వరకు ఇంక్రీజ్ అయితే చేసింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. సో ఎవరైనా సరే ఇంకా కిసాన్ క్రెడిట్ కార్డ్ అని తీసుకోకపోతే వెంటనే మీరు మీ యొక్క బ్యాంక్కి వెళ్ళేసి మీరైతే తీసుకోవచ్చు, లేదా మీరు ఆన్లైన్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఫర్దర్గా డేట్స్ మార్చినా ఏదైనా సరే చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఈ యొక్క రైతులకు సంబంధించి మరొక శుభవార్త కూడా అయితే ప్రకటిస్తున్నారనమాట. సో అదేంటంటే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మనకు ఈ యొక్క ఎరువులు, పురుగుల మందులు అవి కొనుక్కుంటారు కదా రైతులు. సో వీటికి కూడా ప్రత్యేకమైనటువంటి సబ్సిడీని కూడా ఇవ్వాలని చెప్పేసి మన యొక్క కేంద్రం అయితే మనకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైతే ఆదేశాలు కూడా జారీ చేసింది. సో దీనికి సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ అంతా కూడా మేమైతే ఇస్తాము. అయితే మీరు ఈ యొక్క సబ్సిడీ రేట్లకే మీరు ఇవ్వండి, ఎక్స్ట్రా రేట్లకి అయితే మీరు ఇవ్వద్దని నరేంద్ర మోడీ గారు అయితే మనకు ఆయా రాష్ట్రాలకైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకైతే వినతులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి మనకు ఈసారి నుంచి ఎరువుల ధరలు కూడా అయితే మనకు బాగా అయితే తగ్గబోతున్నాయి. సో ఎరువుల కొనుగోలు నిమిత్తమే సబ్సిడీ వచ్చేసి మనకు దాదాపు 4000 రూపాయల నుంచి 5000 రూపాయల మధ్యలో అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క మొత్తంగా చూసుకున్నట్లయితే ఎరువులకు వచ్చేసి ఒక 4000 రూపాయల బెనిఫిట్ అనేది వచ్చిన, అలాగే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పెట్టుబడి సాయంగా 6000 రూపాయలు వచ్చిన టోటల్గా మనకు కేంద్రం నుంచి 10,000 రూపాయల బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకు చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకు కేంద్రం నుంచి రైతులకు ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి 19వ విడత డబ్బులు అయితే విడుదల చేసేందుకు మన యొక్క
కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త రైతులకైతే ప్రకటించింది. రైతుల ఖాతాలలోకి ఈ డబ్బులు అనేది మనకు ఈసారి ఎంత జమ కాబోతున్నాయి, అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి అమౌంట్ అనేది మనకు భారీగా పెంచడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే విధంగా మనకు ఇప్పుడు ప్రజెంట్ అర్హుల లిస్ట్ అయితే మనకు విడుదల చేశారండి. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే చాలు, ఆటోమేటిక్గా మీకు ఈ స్కీమ్ అనేది ఈసారి వస్తుందా లేదా, లేక మీ యొక్క పేరు అనేది పథకంలో నుంచి తొలగించారా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈజీగా మీరైతే తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. సో ఇది మనకు రైతులకు పెట్టుబడి సాయాన్ని ప్రతి ఏటా కూడా అందివ్వడం కోసం అయితే తీసుకురావడం జరిగింది. ఈ పథకం కింద రైతుల ఖాతాల్లోకి ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 18 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. సో అంటే 36,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి వచ్చాయన్నమాట. ఇక 19వ విడతకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రీసెంట్లీ మనకు ఊహించని శుభవార్త ప్రకటించారనమాట. సో ఈ యొక్క పథకాన్ని మనకు మెయిన్గా ఎందుకు తీసుకొచ్చారంటే రైతులకు పెట్టుబడి సాయాన్ని అందివ్వడం కోసం. సో వాళ్ళు పంట పెట్టుబడి సాయం సమయంలో వాళ్ళు పంట పనులు చేసుకోవడానికి ఈ యొక్క డబ్బులు అనేది ఇస్తే కొంచెమైనా సరే వాళ్ళకి హెల్ప్గా ఉంటుంది. సో ఏదో ఒక పనులు అయితే జరిగించుకోవడానికి వ్యవసాయానికి సంబంధించి అయితే వాడుకుంటారనే ఉద్దేశంతో పెట్టుబడి నిధుల కింద అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏటా 6,000 రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి ఇస్తుంది. 2018 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా కరోనా టైంలోనూ ఏ టైంలో అయినా సరే ఒక పథకం అయితే ఇది మనకు రన్నింగ్లో అయితే ఉందన్నమాట. సో దీన్ని అయితే మనకు ఖచ్చితంగా అమలు చేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. రీసెంట్లీ మనకు మోదీ 3.0 సందర్భంగా రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి మనకు 2 విడతల డబ్బులు అయితే విడుదల చేశారన్నమాట. 2024 సంవత్సరానికి 25కి సంబంధించి. సో ఈ యొక్క డబ్బులు అనేది మనకు ప్రతి ఏటా కూడా ఏ విధంగా పడతాయంటే, సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా గుర్తుపెట్టుకోండి, మనకు ఈ యొక్క ప్రతి 4 నెలలకి ఒకసారి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి 2,000 రూపాయలు అయితే ఖాతాల్లోకి విడుదల చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మార్చి లోపు అయితే ఈ యొక్క విడత వేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి డేట్ అయితే అనౌన్స్ చేశారు. సో డేట్ అనేది తెలుసుకోబోయే ముందుగా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి భారీగా మనకు పెంచారని చెప్పాను కదా. సో దానికి సంబంధించి మనం అప్డేట్ అయితే క్లారిటీగా చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క 18 విడతల డబ్బులను అయితే కంప్లీట్ చేసింది. ఇక 19వ విడతకు వెళ్లే ముందు రైతులకు సంబంధించి ఇస్తున్నటువంటి పెట్టుబడి సాయం 6,000 రూపాయలని కాస్త మనకు 10,000 రూపాయల వరకు పెంచేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉండగా చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో ఇప్పటికే మన యొక్క కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, అలాగే మనకు ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, వీరందరూ కూడా ఏం చెప్తున్నారంటే రైతులకు ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఇస్తాము, రైతులకి మరింత మేలు చేకూరే విధంగా మనకు 2025-26 సంవత్సరాలకు సంబంధించినటువంటి బడ్జెట్లు అయితే మేము ప్రతిపాదిస్తున్నామని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగిందనమాట. సో ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం అనగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఈ తాజా మనకు వివరాలతో మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఆధార్ కార్డుని లింక్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ఈసారి డబ్బులు అయితే వస్తాయి. సో వారికి కాకుండా మిగతా వాళ్ళకి డబ్బులు అయితే రావన్నమాట. సో మీ యొక్క పేరు అనేది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన అర్హుల లిస్టులో ఉన్నట్లయితే మీ యొక్క పేరు అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి లాస్ట్ టైం అంటే 8వ విడత విడుదల చేసినప్పుడు డబ్బులు అనేది ఈకేవైసీ కారణంగా ఆగిపోయి ఉంటుందో అటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఈకేవైసీ చేసుకుంటే మనకు 8వ విడత అంటే 18వ విడత ప్లస్ 19వ విడత రెండు కలిపి ఒక్కొక్కరి ఖాతాలోకి 4,000 రూపాయలు అయితే పడతాయి అనమాట. సో ఎవరికైతే 18వ విడత 2,000 రూపాయలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా 2,000 రూపాయలు వస్తాయి 19వ విడత అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఫిబ్రవరి 24వ తారీఖున సాయంత్రం 4:30 నుంచి రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవడం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనకు ఫిబ్రవరి 24వ తారీఖున సోమవారం రోజు వస్తుంది అనమాట. సో ఈ యొక్క సోమవారం రోజు నుంచి అందరి ఖాతాల్లోకి అయితే జమ అవుతాయండి. అయితే కొంతమందికి రావన్నమాట. ఎవరెవరికి రావంటే ఎవరైతే 5 ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉండినటువంటి వాళ్ళు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రభుత్వ శాఖల్లో పనిచేసేటువంటి వారికి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వారికి, అలాగే మనకు వచ్చేసి
రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అనర్హత అయితే వచ్చిందనమాట. సో టోటల్గా మనకు ఈ విధానాలు అయితే ఇచ్చారు. ఇక మనకు రైతులకు సంబంధించి మనకు ఈ యొక్క పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో, సో ఇక క్రెడిట్ కార్డ్ అమౌంట్ని కూడా మనకు దాదాపు 5 లక్షల రూపాయల వరకు అయితే పెంచారనమాట. సో గతంలో మనకు 3 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి లిమిట్ని ఇప్పుడు 5 లక్షల రూపాయల వరకు ఇంక్రీజ్ అయితే చేసింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. సో ఎవరైనా సరే ఇంకా కిసాన్ క్రెడిట్ కార్డ్ అని తీసుకోకపోతే వెంటనే మీరు మీ యొక్క బ్యాంక్కి వెళ్ళేసి మీరైతే తీసుకోవచ్చు, లేదా మీరు ఆన్లైన్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఫర్దర్గా డేట్స్ మార్చినా ఏదైనా సరే చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఈ యొక్క రైతులకు సంబంధించి మరొక శుభవార్త కూడా అయితే ప్రకటిస్తున్నారనమాట. సో అదేంటంటే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మనకు ఈ యొక్క ఎరువులు, పురుగుల మందులు అవి కొనుక్కుంటారు కదా రైతులు. సో వీటికి కూడా ప్రత్యేకమైనటువంటి సబ్సిడీని కూడా ఇవ్వాలని చెప్పేసి మన యొక్క కేంద్రం అయితే మనకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైతే ఆదేశాలు కూడా జారీ చేసింది. సో దీనికి సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ అంతా కూడా మేమైతే ఇస్తాము, అయితే మీరు ఈ యొక్క సబ్సిడీ రేట్లకే మీరు ఇవ్వండి, ఎక్స్ట్రా రేట్లకి అయితే మీరు ఇవ్వద్దని నరేంద్ర మోడీ గారు అయితే మనకు ఆయా రాష్ట్రాలకైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకైతే వినతులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి మనకు ఈసారి నుంచి ఎరువుల ధరలు కూడా అయితే మనకు బాగా అయితే తగ్గబోతున్నాయి. సో ఎరువుల కొనుగోలు నిమిత్తమే సబ్సిడీ వచ్చేసి మనకు దాదాపు 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయల మధ్యలో అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క మొత్తంగా చూసుకున్నట్లయితే ఎరువులకు వచ్చేసి ఒక 4,000 రూపాయల బెనిఫిట్ అనేది వచ్చిన, అలాగే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పెట్టుబడి సాయంగా 6,000 రూపాయలు వచ్చిన టోటల్గా మనకు కేంద్రం నుంచి 10,000 రూపాయల బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకు చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకు కేంద్రం నుంచి రైతులకు ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి 19వ విడత డబ్బులు అయితే విడుదల చేసేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త రైతులకైతే ప్రకటించింది. రైతుల ఖాతాలలోకి ఈ డబ్బులు అనేది మనకు ఈసారి ఎంత జమ కాబోతున్నాయి, అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి అమౌంట్ అనేది మనకు భారీగా పెంచడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే విధంగా మనకు ఇప్పుడు ప్రజెంట్ అర్హుల లిస్ట్ అయితే మనకు విడుదల చేశారండి. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే చాలు, ఆటోమేటిక్గా మీకు ఈ స్కీమ్ అనేది ఈసారి వస్తుందో లేదా, లేక మీ యొక్క పేరు అనేది పథకంలో నుంచి తొలగించారా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈజీగా మీరైతే తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. సో ఇది మనకు రైతులకు పెట్టుబడి సాయాన్ని ప్రతి ఏటా కూడా అందివ్వడం కోసం అయితే తీసుకురావడం జరిగింది. ఈ పథకం కింద రైతుల ఖాతాల్లోకి ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 18 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. సో అంటే 36,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి వచ్చాయన్నమాట. ఇక 19వ విడతకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రీసెంట్లీ మనకు ఊహించని శుభవార్త ప్రకటించారనమాట. సో ఈ యొక్క పథకాన్ని మనకు మెయిన్గా ఎందుకు తీసుకొచ్చారంటే రైతులకు పెట్టుబడి సాయాన్ని అందివ్వడం కోసం. సో వాళ్ళు పంట పెట్టుబడి సాయం సమయంలో వాళ్ళు పంట పనులు చేసుకోవడానికి ఈ యొక్క డబ్బులు అనేది ఇస్తే కొంచెమైనా సరే వాళ్ళకి హెల్ప్గా ఉంటుంది. సో ఏదో ఒక పనులు అయితే జరిగించుకోవడానికి వ్యవసాయానికి సంబంధించి అయితే వాడుకుంటారనే ఉద్దేశంతో పెట్టుబడి నిధుల కింద అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏటా 6,000 రూపాయలని అయితే రైతుల ఖాతాల్లోకి ఇస్తుంది. 2018 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా కరోనా టైంలోనూ ఏ టైంలో అయినా సరే ఒక పథకం అయితే ఇది మనకు రన్నింగ్లో అయితే ఉందన్నమాట. సో దీన్ని అయితే మనకు ఖచ్చితంగా అమలు చేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. రీసెంట్లీ మనకు మోదీ 3.0 సందర్భంగా రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి మనకు 2 విడతల డబ్బులు అయితే విడుదల చేశారన్నమాట. 2024 సంవత్సరానికి 25కి సంబంధించి. సో ఈ యొక్క డబ్బులు అనేది మనకు ప్రతి ఏటా కూడా ఏ విధంగా పడతాయంటే, సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా గుర్తుపెట్టుకోండి, మనకు ఈ యొక్క ప్రతి 4 నెలలకి ఒకసారి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి 2,000 రూపాయలు అయితే ఖాతాల్లోకి విడుదల చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మార్చి లోపు అయితే ఈ యొక్క విడత వేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి డేట్ అయితే అనౌన్స్ చేశారు. సో డేట్ అనేది తెలుసుకోబోయే ముందుగా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి భారీగా మనకు పెంచారని చెప్పాను కదా. సో దానికి సంబంధించి అయితే మనం అప్డేట్ అయితే క్లారిటీగా చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క 18 విడతల డబ్బులను అయితే కంప్లీట్ చేసింది. ఇక 19వ విడతకు వెళ్లే ముందు రైతులకు సంబంధించి ఇస్తున్నటువంటి పెట్టుబడి సాయం 6,000 రూపాయలని కాస్త
మనకు 10,000 రూపాయల వరకు పెంచేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉండగా చాలామంది ఎదురు చూస్తున్నారు. సో ఇప్పటికే మన యొక్క కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, అలాగే మనకు ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, వీరందరూ కూడా ఏం చెప్తున్నారంటే రైతులకు ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఇస్తాము, రైతులకి మరింత మేలు చేకూరే విధంగా మనకు 2025-26 సంవత్సరాలకు సంబంధించినటువంటి బడ్జెట్ అయితే మేము ప్రతిపాదిస్తున్నామని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగిందనమాట. సో ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం అనగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఈ తాజా మనకు వివరాలతో మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఆధార్ కార్డుని లింక్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ఈసారి డబ్బులు అయితే వస్తాయి. సో వారికి కాకుండా మిగతా వాళ్ళకి డబ్బులు అయితే రావన్నమాట. సో మీ యొక్క పేరు అనేది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన అర్హుల లిస్టులో ఉన్నట్లయితే మీ యొక్క పేరు అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి లాస్ట్ టైం అంటే 8వ విడత విడుదల చేసినప్పుడు డబ్బులు అనేది ఈకేవైసీ కారణంగా ఆగిపోయి ఉంటుందో అటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఈకేవైసీ చేసుకుంటే మనకు 8వ విడత అంటే 18వ విడత ప్లస్ 19వ విడత రెండు కలిపి ఒక్కొక్కరి ఖాతాలోకి 4,000 రూపాయలు అయితే పడతాయన్నమాట. సో ఎవరికైతే 18వ విడత 2,000 రూపాయలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా 2,000 రూపాయలు వస్తాయి 19వ విడత అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఫిబ్రవరి 24వ తారీఖున సాయంత్రం 4:30 నుంచి రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవడం అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో మనకు ఫిబ్రవరి 24వ తారీఖున సోమవారం రోజు వస్తుంది అనమాట. సో ఈ యొక్క సోమవారం రోజు నుంచి అందరి ఖాతాల్లోకి అయితే జమ అవుతాయండి. అయితే కొంతమందికి రావన్నమాట. ఎవరెవరికి రావంటే ఎవరైతే 5 ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉండినటువంటి వాళ్ళు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రభుత్వ శాఖల్లో పనిచేసేటువంటి వారికి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వారికి, అలాగే మనకు వచ్చేసి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అనర్హత అయితే వచ్చిందనమాట. సో టోటల్గా మనకు ఈ విధానాలు అయితే ఇచ్చారు. ఇక మనకు రైతులకు సంబంధించి మనకు ఈ యొక్క పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో, సో ఇక క్రెడిట్ కార్డ్ అమౌంట్ని కూడా మనకు దాదాపు 5 లక్షల రూపాయల వరకు అయితే పెంచారనమాట. సో గతంలో మనకు 3 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి లిమిట్ని ఇప్పుడు 5 లక్షల రూపాయల వరకు ఇంక్రీజ్ అయితే చేసింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. సో ఎవరైనా సరే ఇంకా కిసాన్ క్రెడిట్ కార్డ్ అని తీసుకోకపోతే వెంటనే మీరు మీ యొక్క బ్యాంక్కి వెళ్ళేసి మీరైతే తీసుకోవచ్చు, లేదా మీరు ఆన్లైన్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఫర్దర్గా డేట్స్ మార్చినా ఏదైనా సరే చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఈ యొక్క రైతులకు సంబంధించి మరొక శుభవార్త కూడా అయితే ప్రకటిస్తున్నారనమాట. సో అదేంటంటే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మనకు ఈ యొక్క ఎరువులు, పురుగుల మందులు అవి కొనుక్కుంటారు కదా రైతులు. సో వీటికి కూడా ప్రత్యేకమైనటువంటి సబ్సిడీని కూడా ఇవ్వాలని చెప్పేసి మన యొక్క కేంద్రం అయితే మనకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైతే ఆదేశాలు కూడా జారీ చేసింది. సో దీనికి సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ అంతా కూడా మేమైతే ఇస్తాము. అయితే మీరు ఈ యొక్క సబ్సిడీ రేట్లకే మీరు ఇవ్వండి, ఎక్స్ట్రా రేట్లకి అయితే మీరు ఇవ్వద్దని నరేంద్ర మోడీ గారు అయితే మనకు ఆయా రాష్ట్రాలకైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకైతే వినతులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి మనకు ఈసారి నుంచి ఎరువుల ధరలు కూడా అయితే మనకు బాగా అయితే తగ్గబోతున్నాయి. సో ఎరువుల కొనుగోలు నిమిత్తమే సబ్సిడీ వచ్చేసి మనకు దాదాపు 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయల మధ్యలో అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క మొత్తంగా చూసుకున్నట్లయితే ఎరువులకు వచ్చేసి ఒక 4,000 రూపాయల బెనిఫిట్ అనేది వచ్చిన, అలాగే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పెట్టుబడి సాయంగా 6,000 రూపాయలు వచ్చిన, టోటల్గా మనకు కేంద్రం నుంచి 10,000 రూపాయల బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకు చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకు కేంద్రం నుంచి రైతులకు ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి 19వ విడత డబ్బులు అయితే విడుదల చేసేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త రైతులకైతే ప్రకటించింది. రైతుల ఖాతాలలోకి ఈ డబ్బులు అనేది మనకు ఈసారి ఎంత జమ కాబోతున్నాయి, అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి అమౌంట్ అనేది మనకు భారీగా పెంచడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే విధంగా మనకు ఇప్పుడు ప్రజెంట్ అర్హుల లిస్ట్ అయితే మనకు విడుదల చేశారండి. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే చాలు, ఆటోమేటిక్గా మీకు ఈ స్కీమ్ అనేది ఈసారి వస్తుందో లేదా, లేక మీ యొక్క పేరు అనేది పథకంలో నుంచి తొలగించారా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈజీగా మీరైతే తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. సో ఇది మనకు రైతులకు పెట్టుబడి సాయాన్ని ప్రతి ఏటా కూడా అందివ్వడం కోసం అయితే తీసుకురావడం జరిగింది. ఈ పథకం కింద రైతుల ఖాతాల్లోకి ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం
18 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. సో అంటే 36,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి వచ్చాయన్నమాట. ఇక 19వ విడతకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రీసెంట్లీ మనకు ఊహించని శుభవార్త ప్రకటించారనమాట. సో ఈ యొక్క పథకాన్ని మనకు మెయిన్గా ఎందుకు తీసుకొచ్చారంటే రైతులకు పెట్టుబడి సాయాన్ని అందివ్వడం కోసం. సో వాళ్ళు పంట పెట్టుబడి సాయం సమయంలో వాళ్ళు పంట పనులు చేసుకోవడానికి ఈ యొక్క డబ్బులు అనేది ఇస్తే కొంచెమైనా సరే వాళ్ళకి హెల్ప్గా ఉంటుంది. సో ఏదో ఒక పనులు అయితే జరిగించుకోవడానికి వ్యవసాయానికి సంబంధించి అయితే వాడుకుంటారనే ఉద్దేశంతో పెట్టుబడి నిధుల కింద అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏటా 6,000 రూపాయలని అయితే రైతుల ఖాతాల్లోకి ఇస్తుంది. 2018 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా కరోనా టైంలోనూ ఏ టైంలో అయినా సరే ఒక పథకం అయితే ఇది మనకు రన్నింగ్లో అయితే ఉందన్నమాట. సో దీన్ని అయితే మనకు ఖచ్చితంగా అమలు చేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. రీసెంట్లీ మనకు మోదీ 3.0 సందర్భంగా రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి మనకు 2 విడతల డబ్బులు అయితే విడుదల చేశారన్నమాట. 2024 సంవత్సరానికి 25కి సంబంధించి. సో ఈ యొక్క డబ్బులు అనేది మనకు ప్రతి ఏటా కూడా ఏ విధంగా పడతాయంటే, సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా గుర్తుపెట్టుకోండి, మనకు ఈ యొక్క ప్రతి 4 నెలలకి ఒకసారి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి 2,000 రూపాయలు అయితే ఖాతాల్లోకి విడుదల చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మార్చి లోపు అయితే ఈ యొక్క విడత వేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి డేట్ అయితే అనౌన్స్ చేశారు. సో డేట్ అనేది తెలుసుకోబోయే ముందుగా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి భారీగా మనకు పెంచారని చెప్పాను కదా. సో దానికి సంబంధించి అయితే మనం అప్డేట్ అయితే క్లారిటీగా చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క 18 విడతల డబ్బులను అయితే కంప్లీట్ చేసింది. ఇక 19వ విడతకు వెళ్లే ముందు రైతులకు సంబంధించి ఇస్తున్నటువంటి పెట్టుబడి సాయం 6,000 రూపాయలని కాస్త మనకు 10,000 రూపాయల వరకు పెంచేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉండగా చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో ఇప్పటికే మన యొక్క కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, అలాగే మనకు ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే రైతులకు ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఇస్తాము, రైతులకి మరింత మేలు చేకూరే విధంగా మనకు 2025-26 సంవత్సరాలకు సంబంధించినటువంటి బడ్జెట్లు అయితే మేము ప్రతిపాదిస్తున్నామని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగిందనమాట. సో ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం అనగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఈ తాజా మనకు వివరాలతో మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఆధార్ కార్డుని లింక్ చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈసారి డబ్బులు అయితే వస్తాయి. సో వారికి కాకుండా మిగతా వాళ్ళకి డబ్బులు అయితే రావన్నమాట. సో మీ యొక్క పేరు అనేది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన అర్హుల లిస్టులో ఉన్నట్లయితే మీ యొక్క పేరు అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి లాస్ట్ టైం అంటే 8వ విడత విడుదల చేసినప్పుడు డబ్బులు అనేది ఈకేవైసీ కారణంగా ఆగిపోయి ఉంటుందో అటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఈకేవైసీ చేసుకుంటే మనకు 8వ విడత అంటే 18వ విడత ప్లస్ 19వ విడత రెండు కలిపి ఒక్కొక్కరి ఖాతాలోకి 4,000 రూపాయలు అయితే పడతాయన్నమాట. సో ఎవరికైతే 18వ విడత 2,000 రూపాయలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా 2,000 రూపాయలు వస్తాయి 19వ విడత అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఫిబ్రవరి 24వ తారీఖున సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవడం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనకు ఫిబ్రవరి 24వ తారీఖున సోమవారం రోజు వస్తుంది అనమాట. సో ఈ యొక్క సోమవారం రోజు నుంచి అందరి ఖాతాల్లోకి అయితే జమ అవుతాయండి. అయితే కొంతమందికి రావన్నమాట. ఎవరెవరికి రావంటే ఎవరైతే 5 ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉండినటువంటి వాళ్ళు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రభుత్వ శాఖల్లో పనిచేసేటువంటి వారికి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వారికి, అలాగే మనకు వచ్చేసి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అనర్హత అయితే వచ్చిందనమాట. సో టోటల్గా మనకు ఈ విధానాలు అయితే ఇచ్చారు. ఇక మనకు రైతులకు సంబంధించి మనకు ఈ యొక్క పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో, సో ఇక క్రెడిట్ కార్డ్ అమౌంట్ని కూడా మనకు దాదాపు 5 లక్షల రూపాయల వరకు అయితే పెంచారనమాట. సో గతంలో మనకు 3 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి లిమిట్ని ఇప్పుడు 5 లక్షల రూపాయల వరకు ఇంక్రీజ్ అయితే చేసింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. సో ఎవరైనా సరే ఇంకా కిసాన్ క్రెడిట్ కార్డ్ అని తీసుకోకపోతే వెంటనే మీరు మీ యొక్క బ్యాంక్కి వెళ్ళేసి మీరైతే తీసుకోవచ్చు, లేదా మీరు ఆన్లైన్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఫర్దర్గా డేట్స్ మార్చినా ఏదైనా సరే చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఈ యొక్క రైతులకు సంబంధించి మరొక శుభవార్త కూడా అయితే ప్రకటిస్తున్నారనమాట. సో అదేంటంటే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మనకు ఈ యొక్క ఎరువులు
పురుగుల మందులు అవి కొనుక్కుంటారు కదా రైతులు. సో వీటికి కూడా ప్రత్యేకమైనటువంటి సబ్సిడీని కూడా ఇవ్వాలని చెప్పేసి మన యొక్క కేంద్రం అయితే మనకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైతే ఆదేశాలు కూడా జారీ చేసింది. సో దీనికి సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ అంతా కూడా మేమైతే ఇస్తాము. అయితే మీరు ఈ యొక్క సబ్సిడీ రేట్లకే మీరు ఇవ్వండి, ఎక్స్ట్రా రేట్లకి అయితే మీరు ఇవ్వద్దని నరేంద్ర మోడీ గారు అయితే మనకు ఆయా రాష్ట్రాలకైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకైతే వినతులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి మనకు ఈసారి నుంచి ఎరువుల ధరలు కూడా అయితే మనకు బాగా అయితే తగ్గబోతున్నాయి. సో ఎరువుల కొనుగోలు నిమిత్తమే సబ్సిడీ వచ్చేసి మనకు దాదాపు 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయల మధ్యలో అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క మొత్తంగా చూసుకున్నట్లయితే ఎరువులకు వచ్చేసి ఒక 4,000 రూపాయల బెనిఫిట్ అనేది వచ్చిన, అలాగే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పెట్టుబడి సాయంగా 6,000 రూపాయలు వచ్చిన టోటల్గా మనకు కేంద్రం నుంచి 10,000 రూపాయల బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకు చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకు కేంద్రం నుంచి రైతులకు ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి 19వ విడత డబ్బులు అయితే విడుదల చేసేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త రైతులకైతే ప్రకటించింది. రైతుల ఖాతాలలోకి ఈ డబ్బులు అనేది మనకు ఈసారి ఎంత జమ కాబోతున్నాయి, అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి అమౌంట్ అనేది మనకు భారీగా పెంచడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే విధంగా మనకు ఇప్పుడు ప్రజెంట్ అర్హుల లిస్ట్ అయితే మనకు విడుదల చేశారండి. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే చాలు, ఆటోమేటిక్గా మీకు ఈ స్కీమ్ అనేది ఈసారి వస్తుందో లేదా, లేక మీ యొక్క పేరు అనేది పథకంలో నుంచి తొలగించారా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈజీగా మీరైతే తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. సో ఇది మనకు రైతులకు పెట్టుబడి సాయాన్ని ప్రతి ఏటా కూడా అందివ్వడం కోసం అయితే తీసుకురావడం జరిగింది. ఈ పథకం కింద రైతుల ఖాతాల్లోకి ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 18 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. సో అంటే 36,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి వచ్చాయన్నమాట. ఇక 19వ విడతకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రీసెంట్లీ మనకు ఊహించని శుభవార్త ప్రకటించారనమాట. సో ఈ యొక్క పథకాన్ని మనకు మెయిన్గా ఎందుకు తీసుకొచ్చారంటే రైతులకు పెట్టుబడి సాయాన్ని అందివ్వడం కోసం. సో వాళ్ళు పంట పెట్టుబడి సాయం సమయంలో వాళ్ళు పంట పనులు చేసుకోవడానికి ఈ యొక్క డబ్బులు అనేది ఇస్తే కొంచెమైనా సరే వాళ్ళకి హెల్ప్గా ఉంటుంది. సో ఏదో ఒక పనులు అయితే జరిగించుకోవడానికి వ్యవసాయానికి సంబంధించి అయితే వాడుకుంటారనే ఉద్దేశంతో పెట్టుబడి నిధుల కింద అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏటా 6,000 రూపాయలని అయితే రైతుల ఖాతాల్లోకి ఇస్తుంది. 2018 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా కరోనా టైంలోనూ ఏ టైంలో అయినా సరే ఒక పథకం అయితే ఇది మనకు రన్నింగ్లో అయితే ఉందన్నమాట. సో దీన్ని అయితే మనకు ఖచ్చితంగా అమలు చేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. రీసెంట్లీ మనకు మోదీ 3.0 సందర్భంగా రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి మనకు 2 విడతల డబ్బులు అయితే విడుదల చేశారన్నమాట. 2024 సంవత్సరానికి 25కి సంబంధించి. సో ఈ యొక్క డబ్బులు అనేది మనకు ప్రతి ఏటా కూడా ఏ విధంగా పడతాయంటే, సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా గుర్తుపెట్టుకోండి, మనకు ఈ యొక్క ప్రతి 4 నెలలకి ఒకసారి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి 2,000 రూపాయలు అయితే ఖాతాల్లోకి విడుదల చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మార్చి లోపు అయితే ఈ యొక్క విడత వేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి డేట్ అయితే అనౌన్స్ చేశారు. సో డేట్ అనేది తెలుసుకోబోయే ముందుగా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి భారీగా మనకు పెంచారని చెప్పాను కదా. సో దానికి సంబంధించి అయితే మనం అప్డేట్ అయితే క్లారిటీగా చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క 18 విడతల డబ్బులను అయితే కంప్లీట్ చేసింది. ఇక 19వ విడతకు వెళ్లే ముందు రైతులకు సంబంధించి ఇస్తున్నటువంటి పెట్టుబడి సాయం 6,000 రూపాయలని కాస్త మనకు 10,000 రూపాయల వరకు పెంచేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉండగా చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో ఇప్పటికే మన యొక్క కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, అలాగే మనకు ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే రైతులకు ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఇస్తాము, రైతులకి మరింత మేలు చేకూరే విధంగా మనకు 2025-26 సంవత్సరాలకు సంబంధించినటువంటి బడ్జెట్లు అయితే మేము ప్రతిపాదిస్తున్నామని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగిందనమాట. సో ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం అనగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఈ తాజా మనకు వివరాలతో మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఆధార్ కార్డుని లింక్ చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈసారి డబ్బులు అయితే వస్తాయి. సో వారికి కాకుండా మిగతా వాళ్ళకి డబ్బులు అయితే రావన్నమాట. సో మీ యొక్క పేరు అనేది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన అర్హుల లిస్టులో ఉన్నట్లయితే మీ యొక్క పేరు అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో.
దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి లాస్ట్ టైం అంటే 8వ విడత విడుదల చేసినప్పుడు డబ్బులు అనేది ఈకేవైసీ కారణంగా ఆగిపోయి ఉంటుందో అటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఈకేవైసీ చేసుకుంటే మనకు 8వ విడత అంటే 18వ విడత ప్లస్ 19వ విడత రెండు కలిపి ఒక్కొక్కరి ఖాతాలోకి 4,000 రూపాయలు అయితే పడతాయన్నమాట. సో ఎవరికైతే 18వ విడత 2,000 రూపాయలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా 2,000 రూపాయలే వస్తాయి 19వ విడత అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఫిబ్రవరి 24వ తారీఖున సాయంత్రం 4:30 నుంచి రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవడం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనకు ఫిబ్రవరి 24వ తారీఖున సోమవారం రోజు వస్తుంది అనమాట. సో ఈ యొక్క సోమవారం రోజు నుంచి అందరి ఖాతాల్లోకి అయితే జమ అవుతాయండి. అయితే కొంతమందికి రావన్నమాట. ఎవరెవరికి రావంటే ఎవరైతే 5 ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉండినటువంటి వాళ్ళు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రభుత్వ శాఖల్లో పనిచేసేటువంటి వారికి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వారికి, అలాగే మనకు వచ్చేసి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అనర్హత అయితే వచ్చిందనమాట. సో టోటల్గా మనకు ఈ విధానాలు అయితే ఇచ్చారు. ఇక మనకు రైతులకు సంబంధించి మనకు ఈ యొక్క పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో, సో ఇక క్రెడిట్ కార్డ్ అమౌంట్ని కూడా మనకు దాదాపు 5 లక్షల రూపాయల వరకు అయితే పెంచారనమాట. సో గతంలో మనకు 3 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి లిమిట్ని ఇప్పుడు 5 లక్షల రూపాయల వరకు ఇంక్రీజ్ అయితే చేసింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. సో ఎవరైనా సరే ఇంకా కిసాన్ క్రెడిట్ కార్డ్ అని తీసుకోకపోతే వెంటనే మీరు మీ యొక్క బ్యాంక్కి వెళ్ళేసి మీరైతే తీసుకోవచ్చు, లేదా మీరు ఆన్లైన్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఫర్దర్గా డేట్స్ మార్చినా ఏదైనా సరే చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఈ యొక్క రైతులకు సంబంధించి మరొక శుభవార్త కూడా అయితే ప్రకటిస్తున్నారనమాట. సో అదేంటంటే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మనకు ఈ యొక్క ఎరువులు, పురుగుల మందులు అవి కొనుక్కుంటారు కదా రైతులు. సో వీటికి కూడా ప్రత్యేకమైనటువంటి సబ్సిడీని కూడా ఇవ్వాలని చెప్పేసి మన యొక్క కేంద్రం అయితే మనకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైతే ఆదేశాలు కూడా జారీ చేసింది. సో దీనికి సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ అంతా కూడా మేమైతే ఇస్తాము. అయితే మీరు ఈ యొక్క సబ్సిడీ రేట్లకే మీరు ఇవ్వండి, ఎక్స్ట్రా రేట్లకి అయితే మీరు ఇవ్వద్దని నరేంద్ర మోడీ గారు అయితే మనకు ఆయా రాష్ట్రాలకైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకైతే వినతులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి మనకు ఈసారి నుంచి ఎరువుల ధరలు కూడా అయితే మనకు బాగా అయితే తగ్గబోతున్నాయి. సో ఎరువుల కొనుగోలు నిమిత్తమే సబ్సిడీ వచ్చేసి మనకు దాదాపు 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయల మధ్యలో అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క మొత్తంగా చూసుకున్నట్లయితే ఎరువులకు వచ్చేసి ఒక 4,000 రూపాయల బెనిఫిట్ అనేది వచ్చిన, అలాగే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పెట్టుబడి సాయంగా 6,000 రూపాయలు వచ్చిన, టోటల్గా మనకు కేంద్రం నుంచి 10,000 రూపాయల బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకు చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకు కేంద్రం నుంచి రైతులకు ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి 19వ విడత డబ్బులు అయితే విడుదల చేసేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త రైతులకైతే ప్రకటించింది. రైతుల ఖాతాలలోకి ఈ డబ్బులు అనేది మనకు ఈసారి ఎంత జమ కాబోతున్నాయి, అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి అమౌంట్ అనేది మనకు భారీగా పెంచడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే విధంగా మనకు ఇప్పుడు ప్రజెంట్ అర్హుల లిస్ట్ అయితే మనకు విడుదల చేశారండి. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే చాలు, ఆటోమేటిక్గా మీకు ఈ స్కీమ్ అనేది ఈసారి వస్తుందా లేదా, లేక మీ యొక్క పేరు అనేది పథకంలో నుంచి తొలగించారా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈజీగా మీరైతే తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. సో ఇది మనకు రైతులకు పెట్టుబడి సాయాన్ని ప్రతి ఏటా కూడా అందివ్వడం కోసం అయితే తీసుకురావడం జరిగింది. ఈ పథకం కింద రైతుల ఖాతాల్లోకి ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 18 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. సో అంటే 36,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి వచ్చాయన్నమాట. ఇక 19వ విడతకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రీసెంట్లీ మనకు ఊహించని శుభవార్త ప్రకటించారనమాట. సో ఈ యొక్క పథకాన్ని మనకు మెయిన్గా ఎందుకు తీసుకొచ్చారంటే రైతులకు పెట్టుబడి సాయాన్ని అందివ్వడం కోసం. సో వాళ్ళు పంట పెట్టుబడి సాయం సమయంలో వాళ్ళు పంట పనులు చేసుకోవడానికి ఈ యొక్క డబ్బులు అనేది ఇస్తే కొంచెమైనా సరే వాళ్ళకి హెల్ప్గా ఉంటుంది. సో ఏదో ఒక పనులు అయితే జరిగించుకోవడానికి వ్యవసాయానికి సంబంధించి అయితే వాడుకుంటారనే ఉద్దేశంతో పెట్టుబడి నిధుల కింద అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏటా 6,000 రూపాయలని అయితే రైతుల ఖాతాల్లోకి ఇస్తుంది. 2018 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా కరోనా టైంలోనూ ఏ టైంలో అయినా సరే ఒక పథకం అయితే ఇది మనకు రన్నింగ్లో అయితే ఉందన్నమాట.
సో దీన్ని అయితే మనకు ఖచ్చితంగా అమలు చేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. రీసెంట్లీ మనకు మోదీ 3.0 సందర్భంగా రైతుల ఖాతాలలోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి మనకు 2 విడతల డబ్బులు అయితే విడుదల చేశారన్నమాట. 2024 సంవత్సరానికి 25కి సంబంధించి. సో ఈ యొక్క డబ్బులు అనేది మనకు ప్రతి ఏటా కూడా ఏ విధంగా పడతాయంటే, సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా గుర్తుపెట్టుకోండి, మనకు ఈ యొక్క ప్రతి 4 నెలలకి ఒకసారి ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి 2000 రూపాయలు అయితే ఖాతాల్లోకి విడుదల చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మార్చి లోపు అయితే ఈ యొక్క విడత వేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి డేట్ అయితే అనౌన్స్ చేశారు. సో డేట్ అనేది తెలుసుకోబోయే ముందుగా ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి భారీగా మనకు పెంచారని చెప్పాను కదా. సో దానికి సంబంధించి అయితే మనం అప్డేట్ అయితే క్లారిటీగా చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క 18 విడతల డబ్బులను అయితే కంప్లీట్ చేసింది. ఇక 19వ విడతకు వెళ్లే ముందు రైతులకు సంబంధించి ఇస్తున్నటువంటి పెట్టుబడి సాయం 6000 రూపాయలని కాస్త మనకు 10,000 రూపాయల వరకు పెంచేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉండగా చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో ఇప్పటికే మన యొక్క కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, అలాగే మనకు ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, వీరందరూ కూడా ఏం చెప్తున్నారంటే రైతులకు ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఇస్తాము, రైతులకి మరింత మేలు చేకూరే విధంగా మనకు 2025-26 సంవత్సరాలకు సంబంధించినటువంటి బడ్జెట్లు అయితే మేము ప్రతిపాదిస్తున్నామని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగిందనమాట. సో ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం అనగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఈ తాజా మనకు వివరాలతో మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఎవరైతే ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఆధార్ కార్డుని లింక్ చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈసారి డబ్బులు అయితే వస్తాయి. సో వారికి కాకుండా మిగతా వాళ్ళకి డబ్బులు అయితే రావన్నమాట. సో మీ యొక్క పేరు అనేది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన అర్హుల లిస్టులో ఉన్నట్లయితే మీ యొక్క పేరు అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఎవరైతే ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి లాస్ట్ టైం అంటే 8వ విడత విడుదల చేసినప్పుడు డబ్బులు అనేది ఈకేవైసీ కారణంగా ఆగిపోయి ఉంటుందో అటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఈకేవైసీ చేసుకుంటే మనకు 8వ విడత అంటే 18వ విడత ప్లస్ 19వ విడత రెండు కలిపి ఒక్కొక్కరి ఖాతాలోకి 4000 రూపాయలు అయితే పడతాయి అనమాట. సో ఎవరికైతే 18వ విడత 2000 రూపాయలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా 2000 రూపాయలు వస్తాయి 19వ విడత అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఫిబ్రవరి 24వ తారీఖున సాయంత్రం 4:30 నుంచి రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవడం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనకు ఫిబ్రవరి 24వ తారీఖున సోమవారం రోజు వస్తుంది అనమాట. సో ఈ యొక్క సోమవారం రోజు నుంచి అందరి ఖాతాల్లోకి అయితే జమ అవుతాయండి. అయితే కొంతమందికి రావన్నమాట. ఎవరెవరికి రావంటే ఎవరైతే 5 ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉండినటువంటి వాళ్ళు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రభుత్వ శాఖల్లో పనిచేసేటువంటి వారికి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వారికి, అలాగే మనకు వచ్చేసి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అనర్హత అయితే వచ్చిందనమాట. సో టోటల్గా మనకు ఈ విధానాలు అయితే ఇచ్చారు. ఇక మనకు రైతులకు సంబంధించి మనకు ఈ యొక్క పీఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో, సో ఇక క్రెడిట్ కార్డ్ అమౌంట్ని కూడా మనకు దాదాపు 5 లక్షల రూపాయల వరకు అయితే పెంచారనమాట. సో గతంలో మనకు 3 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి లిమిట్ని ఇప్పుడు 5 లక్షల రూపాయల వరకు ఇంక్రీజ్ అయితే చేసింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. సో ఎవరైనా సరే ఇంకా కిసాన్ క్రెడిట్ కార్డ్ అని తీసుకోకపోతే వెంటనే మీరు మీ యొక్క బ్యాంక్కి వెళ్ళేసి మీరైతే తీసుకోవచ్చు, లేదా మీరు ఆన్లైన్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఫర్దర్గా డేట్స్ మార్చినా ఏదైనా సరే చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఈ యొక్క రైతులకు సంబంధించి మరొక శుభవార్త కూడా అయితే ప్రకటిస్తున్నారనమాట. సో అదేంటంటే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మనకు ఈ యొక్క ఎరువులు, పురుగుల మందులు అవి కొనుక్కుంటారు కదా రైతులు. సో వీటికి కూడా ప్రత్యేకమైనటువంటి సబ్సిడీని కూడా ఇవ్వాలని చెప్పేసి మన యొక్క కేంద్రం అయితే మనకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైతే ఆదేశాలు కూడా జారీ చేసింది. సో దీనికి సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ అంతా కూడా మేమైతే ఇస్తాము. అయితే మీరు ఈ యొక్క సబ్సిడీ రేట్లకే మీరు ఇవ్వండి, ఎక్స్ట్రా రేట్లకి అయితే మీరు ఇవ్వద్దని నరేంద్ర మోడీ గారు అయితే మనకు ఆయా రాష్ట్రాలకైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకైతే వినతులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి మనకు ఈసారి నుంచి ఎరువుల ధరలు కూడా అయితే మనకు బాగా అయితే తగ్గబోతున్నాయి. సో ఎరువుల కొనుగోలు నిమిత్తమే సబ్సిడీ వచ్చేసి మనకు దాదాపు 4000 రూపాయల నుంచి 5000 రూపాయల మధ్యలో అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క మొత్తంగా చూసుకున్నట్లయితే ఎరువులకు వచ్చేసి ఒక 4000 రూపాయల బెనిఫిట్ అనేది వచ్చిన, అలాగే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పెట్టుబడి సాయంగా 6000 రూపాయలు వచ్చిన టోటల్గా మనకు కేంద్రం నుంచి 10,000 రూపాయల బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకు చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకు కేంద్రం నుంచి రైతులకు ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి 19వ విడత డబ్బులు అయితే విడుదల చేసేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త రైతులకైతే ప్రకటించింది. రైతుల ఖాతాలలోకి ఈ డబ్బులు అనేది మనకు ఈసారి ఎంత జమ కాబోతున్నాయి, అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి అమౌంట్ అనేది మనకు భారీగా పెంచడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే విధంగా మనకు ఇప్పుడు ప్రజెంట్ అర్హుల లిస్ట్ అయితే మనకు విడుదల చేశారండి. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే చాలు, ఆటోమేటిక్గా మీకు ఈ స్కీమ్ అనేది ఈసారి వస్తుందో లేదా, లేక మీ యొక్క పేరు అనేది పథకంలో నుంచి తొలగించారా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈజీగా మీరైతే తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. సో ఇది మనకు రైతులకు పెట్టుబడి సాయాన్ని ప్రతి ఏటా కూడా అందివ్వడం కోసం అయితే తీసుకురావడం జరిగింది. ఈ పథకం కింద రైతుల ఖాతాల్లోకి ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 18 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. సో అంటే 36,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి వచ్చాయన్నమాట. ఇక 19వ విడతకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రీసెంట్లీ మనకు ఊహించని శుభవార్త ప్రకటించారనమాట. సో ఈ యొక్క పథకాన్ని మనకు మెయిన్గా ఎందుకు తీసుకొచ్చారంటే రైతులకు పెట్టుబడి సాయాన్ని అందివ్వడం కోసం. సో వాళ్ళు పంట పెట్టుబడి సాయం సమయంలో వాళ్ళు పంట పనులు చేసుకోవడానికి ఈ యొక్క డబ్బులు అనేది ఇస్తే కొంచెమైనా సరే వాళ్ళకి హెల్ప్గా ఉంటుంది. సో ఏదో ఒక పనులు అయితే జరిగించుకోవడానికి వ్యవసాయానికి సంబంధించి అయితే వాడుకుంటారనే ఉద్దేశంతో పెట్టుబడి నిధుల కింద అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏటా 6,000 రూపాయలను అయితే రైతుల ఖాతాల్లోకి ఇస్తుంది. 2018 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా కరోనా టైంలోనూ ఏ టైంలో అయినా సరే ఒక పథకం అయితే ఇది మనకు రన్నింగ్లో అయితే ఉందన్నమాట. సో దీన్ని అయితే మనకు ఖచ్చితంగా అమలు చేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. రీసెంట్లీ మనకు మోదీ 3.0 సందర్భంగా రైతుల ఖాతాలలోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి మనకు 2 విడతల డబ్బులు అయితే విడుదల చేశారన్నమాట. 2024 సంవత్సరానికి 25కి సంబంధించి. సో ఈ యొక్క డబ్బులు అనేది మనకు ప్రతి ఏటా కూడా ఏ విధంగా పడతాయంటే, సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా గుర్తుపెట్టుకోండి, మనకు ఈ యొక్క ప్రతి 4 నెలలకి ఒకసారి ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి 2,000 రూపాయలు అయితే ఖాతాల్లోకి విడుదల చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మార్చి లోపు అయితే ఈ యొక్క విడత వేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి డేట్ అయితే అనౌన్స్ చేశారు. సో డేట్ అనేది తెలుసుకోబోయే ముందుగా ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి భారీగా మనకు పెంచారని చెప్పాను కదా. సో దానికి సంబంధించి అయితే మనం అప్డేట్ అయితే క్లారిటీగా చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క 18 విడతల డబ్బులను అయితే కంప్లీట్ చేసింది. ఇక 19వ విడతకు వెళ్లే ముందు రైతులకు సంబంధించి ఇస్తున్నటువంటి పెట్టుబడి సాయం 6,000 రూపాయలని కాస్త మనకు 10,000 రూపాయల వరకు పెంచేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉండగా చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో ఇప్పటికే మన యొక్క కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, అలాగే మనకు ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, వీరందరూ కూడా ఏం చెప్తున్నారంటే రైతులకు ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఇస్తాము, రైతులకి మరింత మేలు చేకూరే విధంగా మనకు 2025-26 సంవత్సరాలకు సంబంధించినటువంటి బడ్జెట్ అయితే మేము ప్రతిపాదిస్తున్నామని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగిందనమాట. సో ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం అనగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఈ తాజా మనకు వివరాలతో మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఎవరైతే ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఆధార్ కార్డుని లింక్ చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈసారి డబ్బులు అయితే వస్తాయి. సో వారికి కాకుండా మిగతా వాళ్ళకి డబ్బులు అయితే రావన్నమాట. సో మీ యొక్క పేరు అనేది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన అర్హుల లిస్టులో ఉన్నట్లయితే మీ యొక్క పేరు అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఎవరైతే ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి లాస్ట్ టైం అంటే 8వ విడత విడుదల చేసినప్పుడు డబ్బులు అనేది ఈకేవైసీ కారణంగా ఆగిపోయి ఉంటుందో అటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఈకేవైసీ చేసుకుంటే మనకు 8వ విడత అంటే 18వ విడత ప్లస్ 19వ విడత రెండు కలిపి ఒక్కొక్కరి ఖాతాలోకి 4,000 రూపాయలు అయితే పడతాయి అనమాట. సో ఎవరికైతే 18వ విడత 2,000 రూపాయలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా 2,000 రూపాయలు వస్తాయి 19వ విడత అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఫిబ్రవరి 24వ తారీఖున సాయంత్రం 4:30 నుంచి రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవడం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనకు ఫిబ్రవరి 24వ తారీఖున సోమవారం రోజు వస్తుంది అనమాట. సో ఈ యొక్క సోమవారం రోజు నుంచి అందరి ఖాతాల్లోకి అయితే జమ అవుతాయండి. అయితే కొంతమందికి రావన్నమాట. ఎవరెవరికి రావంటే ఎవరైతే 5 ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉండినటువంటి వాళ్ళు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, మనకు ప్రభుత్వ శాఖల్లో పనిచేసేటువంటి వారికి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వారికి, అలాగే
మనకు వచ్చేసి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అనర్హత అయితే వచ్చిందనమాట. సో టోటల్గా మనకు ఈ విధానాలు అయితే ఇచ్చారు. ఇక మనకు రైతులకు సంబంధించి మనకు ఈ యొక్క పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో, సో ఇక క్రెడిట్ కార్డ్ అమౌంట్ని కూడా మనకు దాదాపు 5 లక్షల రూపాయల వరకు అయితే పెంచారనమాట. సో గతంలో మనకు 3 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి లిమిట్ని ఇప్పుడు 5 లక్షల రూపాయల వరకు ఇంక్రీజ్ అయితే చేసింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. సో ఎవరైనా సరే ఇంకా కిసాన్ క్రెడిట్ కార్డ్ అని తీసుకోకపోతే వెంటనే మీరు మీ యొక్క బ్యాంక్కి వెళ్ళేసి మీరైతే తీసుకోవచ్చు, లేదా మీరు ఆన్లైన్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఫర్దర్గా డేట్స్ మార్చినా ఏదైనా సరే చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఈ యొక్క రైతులకు సంబంధించి మరొక శుభవార్త కూడా అయితే ప్రకటిస్తున్నారనమాట. సో అదేంటంటే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మనకు ఈ యొక్క ఎరువులు, పురుగుల మందులు అవి కొనుక్కుంటారు కదా రైతులు. సో వీటికి కూడా ప్రత్యేకమైనటువంటి సబ్సిడీని కూడా ఇవ్వాలని చెప్పేసి మన యొక్క కేంద్రం అయితే మనకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైతే ఆదేశాలు కూడా జారీ చేసింది. సో దీనికి సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ అంతా కూడా మేమైతే ఇస్తాము, అయితే మీరు ఈ యొక్క సబ్సిడీ రేట్లకే మీరు ఇవ్వండి, ఎక్స్ట్రా రేట్లకి అయితే మీరు ఇవ్వద్దని నరేంద్ర మోడీ గారు అయితే మనకు ఆయా రాష్ట్రాలకైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకైతే వినతులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి మనకు ఈసారి నుంచి ఎరువుల ధరలు కూడా అయితే మనకు బాగా అయితే తగ్గబోతున్నాయి. సో ఎరువుల కొనుగోలు నిమిత్తమే సబ్సిడీ వచ్చేసి మనకు దాదాపు 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయల మధ్యలో అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క మొత్తంగా చూసుకున్నట్లయితే ఎరువులకు వచ్చేసి ఒక 4,000 రూపాయల బెనిఫిట్ అనేది వచ్చిన, అలాగే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పెట్టుబడి సాయంగా 6,000 రూపాయలు వచ్చిన, టోటల్గా మనకు కేంద్రం నుంచి 10,000 రూపాయల బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకు చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకు కేంద్రం నుంచి రైతులకు ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి 19వ విడత డబ్బులు అయితే విడుదల చేసేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త రైతులకైతే ప్రకటించింది. రైతుల ఖాతాలలోకి ఈ డబ్బులు అనేది మనకు ఈసారి ఎంత జమ కాబోతున్నాయి, అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి అమౌంట్ అనేది మనకు భారీగా పెంచడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే విధంగా మనకు ఇప్పుడు ప్రజెంట్ అర్హుల లిస్ట్ అయితే మనకు విడుదల చేశారండి. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే చాలు, ఆటోమేటిక్గా మీకు ఈ స్కీమ్ అనేది ఈసారి వస్తుందా లేదా, లేక మీ యొక్క పేరు అనేది పథకంలో నుంచి తొలగించారా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈజీగా మీరైతే తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. సో ఇది మనకు రైతులకు పెట్టుబడి సాయాన్ని ప్రతి ఏటా కూడా అందివ్వడం కోసం అయితే తీసుకురావడం జరిగింది. ఈ పథకం కింద రైతుల ఖాతాల్లోకి ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 18 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. సో అంటే 36,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి వచ్చాయన్నమాట. ఇక 19వ విడతకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రీసెంట్లీ మనకు ఊహించని శుభవార్త ప్రకటించారనమాట. సో ఈ యొక్క పథకాన్ని మనకు మెయిన్గా ఎందుకు తీసుకొచ్చారంటే రైతులకు పెట్టుబడి సాయాన్ని అందివ్వడం కోసం. సో వాళ్ళు పంట పెట్టుబడి సాయం సమయంలో వాళ్ళు పంట పనులు చేసుకోవడానికి ఈ యొక్క డబ్బులు అనేది ఇస్తే కొంచెమైనా సరే వాళ్ళకి హెల్ప్గా ఉంటుంది. సో ఏదో ఒక పనులు అయితే జరిగించుకోవడానికి వ్యవసాయానికి సంబంధించి అయితే వాడుకుంటారనే ఉద్దేశంతో పెట్టుబడి నిధుల కింద అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏటా 6,000 రూపాయలని అయితే రైతుల ఖాతాల్లోకి ఇస్తుంది. 2018 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా కరోనా టైంలోనూ ఏ టైంలో అయినా సరే ఒక పథకం అయితే ఇది మనకు రన్నింగ్లో అయితే ఉందన్నమాట. సో దీన్ని అయితే మనకు ఖచ్చితంగా అమలు చేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. రీసెంట్లీ మనకు మోదీ 3.0 సందర్భంగా రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి మనకు 2 విడతల డబ్బులు అయితే విడుదల చేశారన్నమాట. 2024 సంవత్సరానికి 25కి సంబంధించి. సో ఈ యొక్క డబ్బులు అనేది మనకు ప్రతి ఏటా కూడా ఏ విధంగా పడతాయంటే, సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా గుర్తుపెట్టుకోండి, మనకు ఈ యొక్క ప్రతి 4 నెలలకి ఒకసారి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి 2,000 రూపాయలు అయితే ఖాతాల్లోకి విడుదల చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మార్చి లోపు అయితే ఈ యొక్క విడత వేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి డేట్ అయితే అనౌన్స్ చేశారు. సో డేట్ అనేది తెలుసుకోబోయే ముందుగా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి భారీగా మనకు పెంచారని చెప్పాను కదా. సో దానికి సంబంధించి అయితే మనం అప్డేట్ అయితే క్లారిటీగా చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క 18 విడతల డబ్బులను అయితే కంప్లీట్ చేసింది. ఇక 19వ విడతకు వెళ్లే ముందు రైతులకు సంబంధించి ఇస్తున్నటువంటి పెట్టుబడి సాయం 6,000 రూపాయలని కాస్త
మనకు 10,000 రూపాయల వరకు పెంచేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉండగా చాలామంది ఎదురు చూస్తున్నారు. సో ఇప్పటికే మన యొక్క కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, అలాగే మనకు ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, వీరందరూ కూడా ఏం చెప్తున్నారంటే రైతులకు ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఇస్తాము, రైతులకి మరింత మేలు చేకూరే విధంగా మనకు 2025-26 సంవత్సరాలకు సంబంధించినటువంటి బడ్జెట్లు అయితే మేము ప్రతిపాదిస్తున్నామని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగిందనమాట. సో ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం అనగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఈ తాజా మనకు వివరాలతో మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఆధార్ కార్డుని లింక్ చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈసారి డబ్బులు అయితే వస్తాయి. సో వారికి కాకుండా మిగతా వాళ్ళకి డబ్బులు అయితే రావన్నమాట. సో మీ యొక్క పేరు అనేది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన అర్హుల లిస్టులో ఉన్నట్లయితే మీ యొక్క పేరు అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి లాస్ట్ టైం అంటే 8వ విడత విడుదల చేసినప్పుడు డబ్బులు అనేది ఈకేవైసీ కారణంగా ఆగిపోయి ఉంటుందో అటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఈకేవైసీ చేసుకుంటే మనకు 8వ విడత అంటే 18వ విడత ప్లస్ 19వ విడత రెండు కలిపి ఒక్కొక్కరి ఖాతాలోకి 4,000 రూపాయలు అయితే పడతాయన్నమాట. సో ఎవరికైతే 18వ విడత 2,000 రూపాయలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా 2,000 రూపాయలు వస్తాయి 19వ విడత అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఫిబ్రవరి 24వ తారీఖున సాయంత్రం 4:30 నుంచి రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవడం అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో మనకు ఫిబ్రవరి 24వ తారీఖున సోమవారం రోజు వస్తుంది అనమాట. సో ఈ యొక్క సోమవారం రోజు నుంచి అందరి ఖాతాల్లోకి అయితే జమ అవుతాయండి. అయితే కొంతమందికి రావన్నమాట. ఎవరెవరికి రావంటే ఎవరైతే 5 ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉండినటువంటి వాళ్ళు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, మనకు ప్రభుత్వ శాఖల్లో పనిచేసేటువంటి వారికి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వారికి, అలాగే మనకు వచ్చేసి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అనర్హత అయితే వచ్చిందనమాట. సో టోటల్గా మనకు ఈ విధానాలు అయితే ఇచ్చారు. ఇక మనకు రైతులకు సంబంధించి మనకు ఈ యొక్క పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో, సో ఇక క్రెడిట్ కార్డ్ అమౌంట్ని కూడా మనకు దాదాపు 5 లక్షల రూపాయల వరకు అయితే పెంచారనమాట. సో గతంలో మనకు 3 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి లిమిట్ని ఇప్పుడు 5 లక్షల రూపాయల వరకు ఇంక్రీజ్ అయితే చేసింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. సో ఎవరైనా సరే ఇంకా కిసాన్ క్రెడిట్ కార్డ్ అని తీసుకోకపోతే వెంటనే మీరు మీ యొక్క బ్యాంక్కి వెళ్ళేసి మీరైతే తీసుకోవచ్చు, లేదా మీరు ఆన్లైన్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఫర్దర్గా డేట్స్ మార్చినా ఏదైనా సరే చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఈ యొక్క రైతులకు సంబంధించి మరొక శుభవార్త కూడా అయితే ప్రకటిస్తున్నారనమాట. సో అదేంటంటే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మనకు ఈ యొక్క ఎరువులు, పురుగుల మందులు అవి కొనుక్కుంటారు కదా రైతులు. సో వీటికి కూడా ప్రత్యేకమైనటువంటి సబ్సిడీని కూడా ఇవ్వాలని చెప్పేసి మన యొక్క కేంద్రం అయితే మనకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైతే ఆదేశాలు కూడా జారీ చేసింది. సో దీనికి సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ అంతా కూడా మేమైతే ఇస్తాము. అయితే మీరు ఈ యొక్క సబ్సిడీ రేట్లకే మీరు ఇవ్వండి, ఎక్స్ట్రా రేట్లకి అయితే మీరు ఇవ్వద్దని నరేంద్ర మోడీ గారు అయితే మనకు ఆయా రాష్ట్రాలకైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకైతే వినతులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి మనకు ఈసారి నుంచి ఎరువుల ధరలు కూడా అయితే మనకు బాగా అయితే తగ్గబోతున్నాయి. సో ఎరువుల కొనుగోలు నిమిత్తమే సబ్సిడీ వచ్చేసి మనకు దాదాపు 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయల మధ్యలో అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క మొత్తంగా చూసుకున్నట్లయితే ఎరువులకు వచ్చేసి ఒక 4,000 రూపాయల బెనిఫిట్ అనేది వచ్చిన, అలాగే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పెట్టుబడి సాయంగా 6,000 రూపాయలు వచ్చిన, టోటల్గా మనకు కేంద్రం నుంచి 10,000 రూపాయల బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకు చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకు కేంద్రం నుంచి రైతులకు ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి 19వ విడత డబ్బులు అయితే విడుదల చేసేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త రైతులకైతే ప్రకటించింది. రైతుల ఖాతాలలోకి ఈ డబ్బులు అనేది మనకు ఈసారి ఎంత జమ కాబోతున్నాయి, అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి అమౌంట్ అనేది మనకు భారీగా పెంచడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే విధంగా మనకు ఇప్పుడు ప్రజెంట్ అర్హుల లిస్ట్ అయితే మనకు విడుదల చేశారండి. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే చాలు, ఆటోమేటిక్గా మీకు ఈ స్కీమ్ అనేది ఈసారి వస్తుందా లేదా, లేక మీ యొక్క పేరు అనేది పథకంలో నుంచి తొలగించారా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈజీగా మీరైతే తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. సో ఇది మనకు రైతులకు పెట్టుబడి సాయాన్ని ప్రతి ఏటా కూడా అందివ్వడం కోసం అయితే తీసుకురావడం జరిగింది. ఈ పథకం కింద రైతుల ఖాతాల్లోకి ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం
18 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. సో అంటే 36,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి వచ్చాయన్నమాట. ఇక 19వ విడతకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రీసెంట్లీ మనకు ఊహించని శుభవార్తతో ప్రకటించారనమాట. సో ఈ యొక్క పథకాన్ని మనకు మెయిన్గా ఎందుకు తీసుకొచ్చారంటే రైతులకు పెట్టుబడి సాయాన్ని అందివ్వడం కోసం. సో వాళ్ళు పంట పెట్టుబడి సాయం సమయంలో వాళ్ళు పంట పనులు చేసుకోవడానికి ఈ యొక్క డబ్బులు అనేది ఇస్తే కొంచెమైనా సరే వాళ్ళకి హెల్ప్గా ఉంటుంది. సో ఏదో ఒక పనులు అయితే జరిగించుకోవడానికి వ్యవసాయానికి సంబంధించి అయితే వాడుకుంటారనే ఉద్దేశంతో పెట్టుబడి నిధుల కింద అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏటా 6,000 రూపాయలను అయితే రైతుల ఖాతాల్లోకి ఇస్తుంది. 2018 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా కరోనా టైంలోనూ ఏ టైంలో అయినా సరే ఒక పథకం అయితే ఇది మనకు రన్నింగ్లో అయితే ఉందన్నమాట. సో దీన్ని అయితే మనకు ఖచ్చితంగా అమలు చేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. రీసెంట్లీ మనకు మోదీ 3.0 సందర్భంగా రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి మనకు 2 విడతల డబ్బులు అయితే విడుదల చేశారన్నమాట. 2024 సంవత్సరానికి 25కి సంబంధించి. సో ఈ యొక్క డబ్బులు అనేది మనకు ప్రతి ఏటా కూడా ఏ విధంగా పడతాయంటే, సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా గుర్తుపెట్టుకోండి, మనకు ఈ యొక్క ప్రతి 4 నెలలకి ఒకసారి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి 2,000 రూపాయలు అయితే ఖాతాల్లోకి విడుదల చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మార్చి లోపు అయితే ఈ యొక్క విడత వేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి డేట్ అయితే అనౌన్స్ చేశారు. సో డేట్ అనేది తెలుసుకోబోయే ముందుగా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి భారీగా మనకు పెంచారని చెప్పాను కదా. సో దానికి సంబంధించి అయితే మనం అప్డేట్ అయితే క్లారిటీగా చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క 18 విడతల డబ్బులను అయితే కంప్లీట్ చేసింది. ఇక 19వ విడతకు వెళ్లే ముందు రైతులకు సంబంధించి ఇస్తున్నటువంటి పెట్టుబడి సాయం 6,000 రూపాయలని కాస్త మనకు 10,000 రూపాయల వరకు పెంచేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉండగా చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో ఇప్పటికే మన యొక్క కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, అలాగే మనకు ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, వీరందరూ కూడా ఏం చెప్తున్నారంటే రైతులకు ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఇస్తాము, రైతులకి మరింత మేలు చేకూరే విధంగా మనకు 2025-26 సంవత్సరాలకు సంబంధించినటువంటి బడ్జెట్లు అయితే మేము ప్రతిపాదిస్తున్నామని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగిందనమాట. సో ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం అనగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఈ తాజా మనకు వివరాలతో మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఆధార్ కార్డుని లింక్ చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈసారి డబ్బులు అయితే వస్తాయి. సో వారికి కాకుండా మిగతా వాళ్ళకి డబ్బులు అయితే రావన్నమాట. సో మీ యొక్క పేరు అనేది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన అర్హుల లిస్టులో ఉన్నట్లయితే మీ యొక్క పేరు అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి లాస్ట్ టైం అంటే 8వ విడత విడుదల చేసినప్పుడు డబ్బులు అనేది ఈకేవైసీ కారణంగా ఆగిపోయి ఉంటుందో అటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఈకేవైసీ చేసుకుంటే మనకు 8వ విడత అంటే 18వ విడత ప్లస్ 19వ విడత రెండు కలిపి ఒక్కొక్కరి ఖాతాలోకి 4,000 రూపాయలు అయితే పడతాయి అనమాట. సో ఎవరికైతే 18వ విడత 2,000 రూపాయలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా 2,000 రూపాయలు వస్తాయి 19వ విడత అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఫిబ్రవరి 24వ తారీఖున సాయంత్రం 4:30 నుంచి రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవడం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనకు ఫిబ్రవరి 24వ తారీఖున సోమవారం రోజు వస్తుంది అనమాట. సో ఈ యొక్క సోమవారం రోజు నుంచి అందరి ఖాతాల్లోకి అయితే జమ అవుతాయండి. అయితే కొంతమందికి రావన్నమాట. ఎవరెవరికి రావంటే ఎవరైతే 5 ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉండినటువంటి వాళ్ళు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రభుత్వ శాఖల్లో పనిచేసేటువంటి వారికి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వారికి, అలాగే మనకు వచ్చేసి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అనర్హత అయితే వచ్చిందనమాట. సో టోటల్గా మనకు ఈ విధానాలు అయితే ఇచ్చారు. ఇక మనకు రైతులకు సంబంధించి మనకు ఈ యొక్క పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో, సో ఇక క్రెడిట్ కార్డ్ అమౌంట్ని కూడా మనకు దాదాపు 5 లక్షల రూపాయల వరకు అయితే పెంచారనమాట. సో గతంలో మనకు 3 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి లిమిట్ని ఇప్పుడు 5 లక్షల రూపాయల వరకు ఇంక్రీజ్ అయితే చేసింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. సో ఎవరైనా సరే ఇంకా కిసాన్ క్రెడిట్ కార్డ్ అని తీసుకోకపోతే వెంటనే మీరు మీ యొక్క బ్యాంక్కి వెళ్ళేసి మీరైతే తీసుకోవచ్చు, లేదా మీరు ఆన్లైన్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఫర్దర్గా డేట్స్ మార్చినా ఏదైనా సరే చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఈ యొక్క రైతులకు సంబంధించి మరొక శుభవార్త కూడా అయితే ప్రకటిస్తున్నారనమాట. సో అదేంటంటే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మనకు ఈ యొక్క ఎరువులు
పురుగుల మందులు అవి కొనుక్కుంటారు కదా రైతులు. సో వీటికి కూడా ప్రత్యేకమైనటువంటి సబ్సిడీని కూడా ఇవ్వాలని చెప్పేసి మన యొక్క కేంద్రం అయితే మనకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైతే ఆదేశాలు కూడా జారీ చేసింది. సో దీనికి సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ అంతా కూడా మేమైతే ఇస్తాము. అయితే మీరు ఈ యొక్క సబ్సిడీ రేట్లకే మీరు ఇవ్వండి, ఎక్స్ట్రా రేట్లకి అయితే మీరు ఇవ్వద్దని నరేంద్ర మోడీ గారు అయితే మనకు ఆయా రాష్ట్రాలకైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకైతే వినతులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి మనకు ఈసారి నుంచి ఎరువుల ధరలు కూడా అయితే మనకు బాగా అయితే తగ్గబోతున్నాయి. సో ఎరువుల కొనుగోలు నిమిత్తమే సబ్సిడీ వచ్చేసి మనకు దాదాపు 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయల మధ్యలో అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క మొత్తంగా చూసుకున్నట్లయితే ఎరువులకు వచ్చేసి ఒక 4,000 రూపాయల బెనిఫిట్ అనేది వచ్చిన, అలాగే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పెట్టుబడి సాయంగా 6,000 రూపాయలు వచ్చిన, టోటల్గా మనకు కేంద్రం నుంచి 10,000 రూపాయల బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకు చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకు కేంద్రం నుంచి రైతులకు ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి 19వ విడత డబ్బులు అయితే విడుదల చేసేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త రైతులకైతే ప్రకటించింది. రైతుల ఖాతాలలోకి ఈ డబ్బులు అనేది మనకు ఈసారి ఎంత జమ కాబోతున్నాయి, అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి అమౌంట్ అనేది మనకు భారీగా పెంచడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే విధంగా మనకు ఇప్పుడు ప్రజెంట్ అర్హుల లిస్ట్ అయితే మనకు విడుదల చేశారండి. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే చాలు, ఆటోమేటిక్గా మీకు ఈ స్కీమ్ అనేది ఈసారి వస్తుందో లేదా, లేక మీ యొక్క పేరు అనేది పథకంలో నుంచి తొలగించారా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈజీగా మీరైతే తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. సో ఇది మనకు రైతులకు పెట్టుబడి సాయాన్ని ప్రతి ఏటా కూడా అందివ్వడం కోసం అయితే తీసుకురావడం జరిగింది. ఈ పథకం కింద రైతుల ఖాతాల్లోకి ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 18 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. సో అంటే 36,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి వచ్చాయన్నమాట. ఇక 19వ విడతకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రీసెంట్లీ మనకు ఊహించని శుభవార్త ప్రకటించారనమాట. సో ఈ యొక్క పథకాన్ని మనకు మెయిన్గా ఎందుకు తీసుకొచ్చారంటే రైతులకు పెట్టుబడి సాయాన్ని అందివ్వడం కోసం. సో వాళ్ళు పంట పెట్టుబడి సాయం సమయంలో వాళ్ళు పంట పనులు చేసుకోవడానికి ఈ యొక్క డబ్బులు అనేది ఇస్తే కొంచెమైనా సరే వాళ్ళకి హెల్ప్గా ఉంటుంది. సో ఏదో ఒక పనులు అయితే జరిగించుకోవడానికి వ్యవసాయానికి సంబంధించి అయితే వాడుకుంటారనే ఉద్దేశంతో పెట్టుబడి నిధుల కింద అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏటా 6,000 రూపాయలను అయితే రైతుల ఖాతాల్లోకి ఇస్తుంది. 2018 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా కరోనా టైంలోనూ ఏ టైంలో అయినా సరే ఒక పథకం అయితే ఇది మనకు రన్నింగ్లో అయితే ఉందన్నమాట. సో దీన్ని అయితే మనకు ఖచ్చితంగా అమలు చేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. రీసెంట్లీ మనకు మోదీ 3.0 సందర్భంగా రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి మనకు 2 విడతల డబ్బులు అయితే విడుదల చేశారన్నమాట. 2024 సంవత్సరానికి 25కి సంబంధించి. సో ఈ యొక్క డబ్బులు అనేది మనకు ప్రతి ఏటా కూడా ఏ విధంగా పడతాయంటే, సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా గుర్తుపెట్టుకోండి, మనకు ఈ యొక్క ప్రతి 4 నెలలకి ఒకసారి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి 2,000 రూపాయలు అయితే ఖాతాల్లోకి విడుదల చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మార్చి లోపు అయితే ఈ యొక్క విడత వేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి డేట్ అయితే అనౌన్స్ చేశారు. సో డేట్ అనేది తెలుసుకోబోయే ముందుగా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి భారీగా మనకు పెంచారని చెప్పాను కదా. సో దానికి సంబంధించి అయితే మనం అప్డేట్ అయితే క్లారిటీగా చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క 18 విడతల డబ్బులను అయితే కంప్లీట్ చేసింది. ఇక 19వ విడతకు వెళ్లే ముందు రైతులకు సంబంధించి ఇస్తున్నటువంటి పెట్టుబడి సాయం 6,000 రూపాయలని కాస్త మనకు 10,000 రూపాయల వరకు పెంచేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉండగా చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో ఇప్పటికే మన యొక్క కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, అలాగే మనకు ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, వీరందరూ కూడా ఏం చెప్తున్నారంటే రైతులకు ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఇస్తాము, రైతులకి మరింత మేలు చేకూరే విధంగా మనకు 2025-26 సంవత్సరాలకు సంబంధించినటువంటి బడ్జెట్లు అయితే మేము ప్రతిపాదిస్తున్నామని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగిందనమాట. సో ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం అనగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఈ తాజా మనకు వివరాలతో మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఆధార్ కార్డుని లింక్ చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈసారి డబ్బులు అయితే వస్తాయి. సో వారికి కాకుండా మిగతా వాళ్ళకి డబ్బులు అయితే రావన్నమాట. సో మీ యొక్క పేరు అనేది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన అర్హుల లిస్టులో ఉన్నట్లయితే మీ యొక్క పేరు అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో.
దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి లాస్ట్ టైం అంటే 8వ విడత విడుదల చేసినప్పుడు డబ్బులు అనేది ఈకేవైసీ కారణంగా ఆగిపోయి ఉంటుందో అటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఈకేవైసీ చేసుకుంటే మనకు 8వ విడత అంటే 18వ విడత ప్లస్ 19వ విడత రెండు కలిపి ఒక్కొక్కరి ఖాతాలోకి 4,000 రూపాయలు అయితే పడతాయి అనమాట. సో ఎవరికైతే 18వ విడత 2,000 రూపాయలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా 2,000 రూపాయలు వస్తాయి 19వ విడత అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఫిబ్రవరి 24వ తారీఖున సాయంత్రం 4:30 నుంచి రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవడం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనకు ఫిబ్రవరి 24వ తారీఖున సోమవారం రోజు వస్తుంది అనమాట. సో ఈ యొక్క సోమవారం రోజు నుంచి అందరి ఖాతాల్లోకి అయితే జమ అవుతాయండి. అయితే కొంతమందికి రావన్నమాట. ఎవరెవరికి రావంటే ఎవరైతే 5 ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉండినటువంటి వాళ్ళు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రభుత్వ శాఖల్లో పనిచేసేటువంటి వారికి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వారికి, అలాగే మనకు వచ్చేసి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అనర్హత అయితే వచ్చిందనమాట. సో టోటల్గా మనకు ఈ విధానాలు అయితే ఇచ్చారు. ఇక మనకు రైతులకు సంబంధించి మనకు ఈ యొక్క పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో, సో ఇక క్రెడిట్ కార్డ్ అమౌంట్ని కూడా మనకు దాదాపు 5 లక్షల రూపాయల వరకు అయితే పెంచారనమాట. సో గతంలో మనకు 3 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి లిమిట్ని ఇప్పుడు 5 లక్షల రూపాయల వరకు ఇంక్రీజ్ అయితే చేసింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. సో ఎవరైనా సరే ఇంకా కిసాన్ క్రెడిట్ కార్డ్ అని తీసుకోకపోతే వెంటనే మీరు మీ యొక్క బ్యాంక్కి వెళ్ళేసి మీరైతే తీసుకోవచ్చు, లేదా మీరు ఆన్లైన్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఫర్దర్గా డేట్స్ మార్చినా ఏదైనా సరే చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఈ యొక్క రైతులకు సంబంధించి మరొక శుభవార్త కూడా అయితే ప్రకటిస్తున్నారనమాట. సో అదేంటంటే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మనకు ఈ యొక్క ఎరువులు, పురుగుల మందులు అవి కొనుక్కుంటారు కదా రైతులు. సో వీటికి కూడా ప్రత్యేకమైనటువంటి సబ్సిడీని కూడా ఇవ్వాలని చెప్పేసి మన యొక్క కేంద్రం అయితే మనకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైతే ఆదేశాలు కూడా జారీ చేసింది. సో దీనికి సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ అంతా కూడా మేమైతే ఇస్తాము. అయితే మీరు ఈ యొక్క సబ్సిడీ రేట్లకే మీరు ఇవ్వండి, ఎక్స్ట్రా రేట్లకి అయితే మీరు ఇవ్వద్దని నరేంద్ర మోడీ గారు అయితే మనకు ఆయా రాష్ట్రాలకైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకైతే వినతులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి మనకు ఈసారి నుంచి ఎరువుల ధరలు కూడా అయితే మనకు బాగా అయితే తగ్గబోతున్నాయి. సో ఎరువుల కొనుగోలు నిమిత్తమే సబ్సిడీ వచ్చేసి మనకు దాదాపు 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయల మధ్యలో అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క మొత్తంగా చూసుకున్నట్లయితే ఎరువులకు వచ్చేసి ఒక 4,000 రూపాయల బెనిఫిట్ అనేది వచ్చిన, అలాగే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పెట్టుబడి సాయంగా 6,000 రూపాయలు వచ్చిన, టోటల్గా మనకు కేంద్రం నుంచి 10,000 రూపాయల బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకు చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకు కేంద్రం నుంచి రైతులకు ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి 19వ విడత డబ్బులు అయితే విడుదల చేసేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త రైతులకైతే ప్రకటించింది. రైతుల ఖాతాలలోకి ఈ డబ్బులు అనేది మనకు ఈసారి ఎంత జమ కాబోతున్నాయి, అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి అమౌంట్ అనేది మనకు భారీగా పెంచడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే విధంగా మనకు ఇప్పుడు ప్రజెంట్ అర్హుల లిస్ట్ అయితే మనకు విడుదల చేశారండి. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే చాలు, ఆటోమేటిక్గా మీకు ఈ స్కీమ్ అనేది ఈసారి వస్తుందా లేదా, లేక మీ యొక్క పేరు అనేది పథకంలో నుంచి తొలగించారా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈజీగా మీరైతే తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. సో ఇది మనకు రైతులకు పెట్టుబడి సాయాన్ని ప్రతి ఏటా కూడా అందివ్వడం కోసం అయితే తీసుకురావడం జరిగింది. ఈ పథకం కింద రైతుల ఖాతాల్లోకి ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 18 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. సో అంటే 36,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి వచ్చాయన్నమాట. ఇక 19వ విడతకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రీసెంట్లీ మనకు ఊహించని శుభవార్త ప్రకటించారనమాట. సో ఈ యొక్క పథకాన్ని మనకు మెయిన్గా ఎందుకు తీసుకొచ్చారంటే రైతులకు పెట్టుబడి సాయాన్ని అందివ్వడం కోసం. సో వాళ్ళు పంట పెట్టుబడి సాయం సమయంలో వాళ్ళు పంట పనులు చేసుకోవడానికి ఈ యొక్క డబ్బులు అనేది ఇస్తే కొంచెమైనా సరే వాళ్ళకి హెల్ప్గా ఉంటుంది. సో ఏదో ఒక పనులు అయితే జరిగించుకోవడానికి వ్యవసాయానికి సంబంధించి అయితే వాడుకుంటారనే ఉద్దేశంతో పెట్టుబడి నిధుల కింద అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏటా 6,000 రూపాయలను అయితే రైతుల ఖాతాల్లోకి ఇస్తుంది. 2018 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా కరోనా టైంలోనూ ఏ టైంలో అయినా సరే ఒక పథకం అయితే ఇది మనకు రన్నింగ్లో అయితే ఉందన్నమాట.